దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. రోమిలకు రాసినటువంటి పత్రికలో నుండి మొదటి అధ్యాయం 8వ వచనము నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. రోమిలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, రోమపత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈరోజు నుంచి మనము విశ్వాసం గురించి కొన్ని వారాల పాటు దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. చాలాసార్లు మనం విశ్వాసం గురించి చాలాసార్లు వాక్యం విన్నాం, చాలా కాలం పాటు వాక్యం మనం తెలుసుకున్నాం విశ్వాసం గురించి. అయినను ఎందుకు మరలా విశ్వాసం మనం చూస్తున్నామంటే, విశ్వాసం అంటే తరచుగా మనము వినడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి మన పరిస్థితులను మనం ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనం విశ్వాసంలో బలహీనమైపోతుంటాం. ఎందుకంటే విశ్వాసం ఎంత ప్రాముఖ్యమంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. విశ్వాస విషయానికి వచ్చేసరికి దేవుడు మనుషుల గురించి ఏమని అనుకుంటున్నాడంటే, ఏమని ఎదురు చూస్తున్నాడంటే, మనం ప్రతిరోజు కూడా విశ్వాస మూలముగా జీవించాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకని చూడండి, విశ్వాసం గురించి మనం ఎంత ఎక్కువ తెలుసుకున్నా, నేను చాలా తెలుసుకున్నానని ఎప్పుడు మనం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే మనం విశ్వాసం గురించి వాక్యమైతే విన్నాం, కానీ నిజంగా ఎంత విశ్వాసం మనం ఎదిగినటువంటి ఆలోచించుకున్నప్పుడు సరిగ్గా కనుక ఆలోచన చేస్తే, వాక్యానుసారంగా ఆలోచన చేస్తే మనకి అర్థం విషయం ఏంటంటే, మనం ఆశించినంత స్థాయిలో లేదా దేవుడే ఆశించినంత స్థాయిలో మనకు విశ్వాసం అయితే లేదు. మనకు ప్రస్తుతం ఉన్న విశ్వాసము సరిపోదన్న విషయము జనరల్గా మనకే అర్థమవుతుంది. చాలా వరకు మనం కనుక కరెక్ట్గా ఆలోచిస్తే, మనం జనరల్గా వేరే వాళ్ళతో పోల్చుకుంటే బహుశా నేను వాళ్ళకంటే బెటరు అని మనకు అనిపిస్తుందేమో, కానీ మామూలుగా నీ గత స్థితిని బట్టి, విశ్వాసపు స్థితిని బట్టి నువ్వు పోల్చుకుంటున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, మనకున్న విశ్వాసం యాక్చువల్గా సరిపోవట్లేదు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు ఎల్లుండు కూడా రాబోతున్నటువంటి కొంతకాలంలో కూడా మన విశ్వాసంలో మెయింటైన్ అవ్వగలుగుతామా లేదా బలహీనమైపోతామా కూడా మనకు కూడా చాలాసార్లు తెలీదు. అందుకని విశ్వాసం గురించి తరచుగా మనం వినడము చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం ఏదో విశ్వాసం గురించి తెలుసుకోవడం గురించి కాదు, విశ్వాసం ఎదగటం కోసం విశ్వాసం గురించిన వాక్యాన్ని వింటున్నాం. అదే చూడండి, కొన్నిసార్లు ఏంటంటే మనం చాలా ప్రసంగాలు వినేసి ఉంటాం, చాలా చేసేసి ఉంటాం, కానీ కొన్నిసార్లు మరలా కొత్తగా వాటిని మరలా వినడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కోసం కాదు మనం చర్చకొచ్చి వినేది, వాక్యం వినేది, ప్రసంగం వినేది. వాక్యం అంటే మన ఆత్మకు ఆహారము. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నేను తరచు చెప్తాను చూసారా, మనం చాలా సందర్భంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు తరచుగా ఇడ్లీలు తింటాం, తరచుగా దోశ తింటాం, తరచుగా అవే టిఫిన్లు చేస్తుంటాం. అయినా సరే ఇప్పుడు కూడా మనం అది బోరుగా ఫీల్ అవ్వం, తరచుగా చేస్తాం. ఎందుకంటే తరచుగా తింటున్నా సరే మనకు అది అవసరమైన విషయం తెలుసు కాబట్టి, ఎన్నిసార్లు తినాల్సి వస్తుందన్న దాన్ని మనం పక్కన పెట్టేసి అవసరాన్ని బట్టి తరచుగా తినేదే అయినా సరే కొన్ని వందల సార్లు మనం అదే టిఫిన్ మరలా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మనం టేస్ట్ కోసం తినట్లేదు, మనం ఆరోగ్యం కోసం మనం తింటున్నాం. అలాగే వినడానికి ప్రతిదీ కూడా ఎపీలింగ్ ఉండడానికి లేదా వినడానికి వినసొంపుగా ఉండడం గురించి ఆలోచించకూడదు. కొన్ని సందర్భాల్లో మనం చర్చకోసం ఎలాగ ఆలోచించాలంటే, నాకు వినడానికి బాగుందా లేదా ఇష్యూ కాదు, ఇక్కడ నా ఆత్మకు బలము చేకూర్చేలాగా వాక్యం ఉంటుందా లేదని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లం కూడా విశ్వాసం ద్వారానే మనం సాల్వ్ చేసుకుంటాం, విశ్వాసం ద్వారా సాల్వ్ చేసుకుంటాం. అందుకనే వాక్యం కూడా ఆత్మకు ఆహారము. అంటే మన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటామంటే, నీ భౌతికమైనటువంటి జ్ఞానముతో, నీ భౌతికమైన బలంతో సాల్వ్ చేసుకోమని అంతరంగ పురుషుని యొక్క బలముతో, ఆ బలముతో ప్రతి ఒక్క శోధనని లేదా ప్రతి ఒక్క సమస్యని మనం జయిస్తాం. ప్రాబ్లమ్స్ని జయించాలంటే నీ భౌతికమైనటువంటి దాంతో కాదు, అంతరంగ పురుషుడు ఎంత బలపడతాడో అంతగా నువ్వు ప్రాబ్లమ్స్ని చాలా సమర్థవంతంగా ఫేస్ చేస్తావు. అంతరంగ పురుషుడు ఎలా బలపడతాడు అది మనం ఆలోచించాలి. బాహ్య పురుషుడు ఎలా బలపడతాడంటే, ఎంతగా మనం ఆహారం తీసుకుంటామో, మంచి ఆహారం తీసుకుంటామో అంతగా బాహ్య పురుషుడు బలం పొందుకుంటాడు. అలాగే అంతరంగ పురుషుడు ఎలా బలం పొందుకుంటాడంటే, ఎంతగా నువ్వు ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటావో అంతగా అంతరంగ పురుషుడు బలం పొందుకుంటాడు. చాలా సందర్భంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కృంగిపోయేది భౌతికమైనటువంటిది కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటిది, లేదంటే మనస్సునకు సంబంధించినటువంటి ప్రాబ్లం అది. ఇప్పుడు చూడండి, కొన్ని సందర్భాల్లో మనం ఎంత బలంగా ఉన్నా సరే చిన్న ప్రాబ్లం చాలు కొన్నిసార్లు మనకి భయంకరమైనటువంటి స్ట్రెస్కి మనం గురి చేయడానికి, మనల్ని చాలా బలహీనపరచడానికి ఒక చిన్న ప్రాబ్లం సరిపోద్ది.
అంటే ఏం చెప్తాను, మనం ఇప్పటివరకు బాగున్నాం కాబట్టి రేపు ఏదో వచ్చినా ఈజీగా ఫేస్ చేస్తాం అనుకోవడానికి వీలు లేదు. అవకాశం దొరికినప్పుడల్లా విశ్వాసం గురించిన వాక్యం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడు ఎలా మనల్ని సిద్ధపరుస్తాడంటే, రేపో ఎల్లుండో ఏదో ప్రాబ్లం రావచ్చు, ఏదో ఒక చెడ్డ సమాచారం మనం వినాల్సి రావచ్చు, ఏదో ఒక చెడు కార్యం మనం ఫేస్ చేయొచ్చు. అలా ఫేస్ చేసే మొమెంట్కి నీకు అవసరమైనటువంటి ఆత్మ బలాన్ని దేవుడు ఇవ్వడానికి ముందుగానే దేవుడు మనకు కొన్ని మాటలు దేవుడు మనకి ఇస్తాడు. దాంతో విశ్వాసాన్ని బలపరుచుకుంటావు, నియంత్రణపరుచు బలం పొందుకుంటాడు. అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు సమర్థవంతంగా ఫేస్ చేస్తావు. అంతే చూడండి, దేవుడు కూడా చూడండి, కరువు టైంలో ఏలియాకి కాకుల ద్వారా పోషించినప్పుడు ఓ టైంలో ఏలియా కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. అంత పెద్ద ప్రవక్త యెజబెల్ జస్ట్ ఒక సమాచారం పంపిస్తే దానికి చాలా కృంగిపోయి కృషించిపోయి చనిపోతే బాగున్ను అని ప్రార్థన చేసేంతలా కృంగిపోయాడు ఏలియా. కానీ ఆ మొమెంట్లో దేవుడు వచ్చి ఏలియాకి ఆహారం ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ మీకు తెలుసా, ఆ తర్వాత మరలా వెంటనే దేవుడు మరలా రెండోసారి దేవుడు ఆహారం ఇచ్చాడు. ఆహారం ఇచ్చి పడుకోమని దేవుడు చెప్పాడు, పడుకున్నాడు, మరలా లేచాడు, లేక మళ్ళా దేవుడు ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆహారం సెకండ్ టైం ఆహారం ఎందుకు ఇచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది ఏలియా, కాబట్టి నువ్వు దీన్ని తినన్నాడు. ముందు ఇచ్చినటువంటి ఆహారం దేనికోసం అంటే, అప్పటి వరకు నువ్వు బాగా బలహీనం అయిపోయావు, నువ్వు బలహీనం ఉన్నావు కాబట్టి నీకు ఆహారం ఇచ్చాను, కాబట్టి ఆహారం భోంచెయ్యి, పడుకో అని పడుకోబెట్టాడు దేవుడు. కానీ తర్వాత వెంటనే లెగ్గానే మరలా దేవుడు ఆహారం ఇచ్చాడు. ఇప్పుడు ఆహారం ఎందుకు ఇచ్చాడంటే, భవిష్యత్తులో ఇంకా నువ్వు శక్తికి మించినటువంటిది నీకు ముందుంది కాబట్టి. అది ఏలియాకు తెలియదు కానీ దేవునికి తెలుసు, అందుకని ముందు ఆహారం ఇచ్చేసాడు, ఆ తర్వాతే చెప్పాడు ఎందుకు ఆహారం ఇచ్చాడు. అలాగే చాలా సందర్భంలో దేవుడు మనకు కూడా కొన్నిసార్లు వాక్యం ముందుగానే ఇస్తాడు. కొన్నిసార్లు ఏంటంటే, కొన్నిసార్లు వాక్యం మనకి వెంటనే మనకు కనెక్ట్ అవ్వదు, అది మనతో మాట్లాడుతుంటే మనకు కొన్నిసార్లు అనిపించదు. ప్రాబ్లం ఏంటంటే, అది నిజంగా అసలు నీకు సంబంధం లేనటువంటి ఒక మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడని కాదు. నేను చాలాసార్లు చెప్పిన చూస్తారు, దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే, దేవుడికి ఎంత సామర్థ్యం ఉందంటే, దేవునికి ఎంత వాక్శక్తి ఉందంటే, దేవుడు అందరితోనూ ఒకేసారి మాట్లాడతాడు. బహుశా ఒకే ప్రసంగం అవుతుంది, కానీ అందరితో ఇంకా దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడగలుగుతాడు. అది దేవునికి ఉండేటువంటి సమర్థత, అది దేవునికి ఉండేటువంటి జ్ఞానం. అది కొన్నిసార్లు ఆ మాట నీకు అనిపిస్తుంది నీకున్న పరిస్థితులను బట్టి, కానీ నీలా కాకుండా వేరే వాళ్ళు నీకంటే ఎంటైర్లీ డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉంటారు, నీకంటే భిన్నమైనటువంటి వేరే పరిస్థితుల వాళ్ళు ఉంటారు. కానీ ఇంక నువ్వు ఇదే ప్రసంగము వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడే వాళ్ళకి అనిపిస్తుంది. కారణం ఏంటంటే, ఒకే ప్రసంగము ఇద్దరికి ఎందుకు వేరే పరిస్థితులు ఉన్నా సరే ఇద్దరితో దేవుడు మాట్లాడి ఎందుకు అనిపిస్తుంది అంటే, అదే దేవుని యొక్క ప్రత్యేకత. ఒక మనిషి అయితే అందరితోనూ ఒక రకమైనటువంటి మెసేజ్ మాత్రమే ఇవ్వగలుగుతాడు. నేను ప్రసంగం చేయాల్సి వస్తే నేను ఒక విషయాన్ని మాత్రమే చెప్పగలుగుతాను, అదే అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను, అంతవరకే. కానీ దేవుడు కనుక మాట్లాడడం స్టార్ట్ చేస్తే ప్రతి వాళ్ళతో వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడగలుగుతాడు. అది దేవుని యొక్క సామర్థ్యం, అది దేవుని యొక్క జ్ఞానము. అందుకని ప్రతి ప్రసంగం కూడా మనం చాలా జాగ్రత్త తినాలి. అంటే ఇక్కడ మనం ఈ అంశాన్ని తెలుసుకుంటామని చెప్పినప్పుడు దీని గురించి మనకు తెలుసులే అని అనుకోకూడడానికి వీలు లేదు. ఏమో దీని ద్వారా కూడా దేవుడు నీతో ఏం మాట్లాడతాడో, వేరే వాళ్ళతో దేవుడు ఇదే ప్రసంగం ద్వారా ఏం మాట్లాడతాడో మనకి తెలియదు. కాబట్టి కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయంటే, ఇప్పటికిప్పుడు నీకు పెద్దగా సంబంధం లేటుగా అనిపిస్తుంది, కానీ ఏమో దేవుడు భవిష్యత్తును ఆలోచించినటువంటి దేవుడు, ఆదిలోనే అంతమును చూసినటువంటి దేవుడు, నీకు రేపేమో అవసరం అవుతుందో నీకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆ మూమెంట్ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదనే బహుశా ఈరోజు దేవుడు వాక్యాన్ని మనకి ఇస్తాడు. అందుకని ప్రతి ప్రసంగం చాలా శ్రద్ధగా వినడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది నీకు పెద్దగా కనెక్ట్ అవుతున్నా అనిపించకపోవచ్చు, కానీ ఇంకను అది ఆత్మీయ ఆహారం లాగా నీకు లోపలికి వెళ్తుంది. అది నీకు అంత టేస్ట్ఫుల్గా అనిపించకపోయినా సరే అది యాక్చువల్లీ అంతరంగ పురుషత్వ బలం పొందుకుంటూ ఉంటాడు. అందుకనే విశ్వాసం గురించి ఎంత ఎక్కువ వింటామో అదంతా మనకు మేలు చేస్తుంది. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును వాక్యం చెప్తుంది. ప్రతిరోజు దేవుడు మనల్ని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ప్రతిరోజు విశ్వాసాన్ని బతకని దేవుడు చూస్తున్నాడు. ప్లస్ దేవుని కాలం ఏంటో తెలుసా, సిచ్యువేషన్స్ ఏమన్నా సార్ ఒక్కరోజు కూడా నువ్వు విశ్వాసంలో బలహీనం అవ్వకూడదని దేవుడు అనుకుంటాడు, ఒక్కరోజు కూడా నువ్వు అవిశ్వాసంగా నువ్వు మాట్లాడకూడదని దేవుడు అనుకుంటాడు, ఒక్కరోజు అవిశ్వాసంగా నువ్వు ప్రవర్తించకూడదని దేవుడు అనుకుంటాడు. అందుకని దేవుడు తరచుగా విశ్వాసం గురించి మాట్లాడుతుంటాడు. అందుకని వాక్యం వినటం వలన విశ్వాసం కలుగును, వినట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. అందుకని మరి కొన్ని వారాల పాటు, ఎన్ని వారాలు అని చెప్పలేను కానీ కొన్ని వారాల పాటు మాత్రం విశ్వాసం గురించి మరలా మనం కొంత వాక్యాన్ని మనం విందాం. ఎందుకంటే మనందరం కూడా విశ్వాసంలో బలపడాల్సిన అవసరం ఖచ్చితంగా మనకి ఉంది. అందుకంటే చూడండి, మనకేముంది ఏం లేదు అన్నది ఇష్యూగా పెట్టుకోకండి. మనం ఎంత విశ్వాసంలో బలపడుతున్నాం అన్నది ఆలోచన చేయాలి. మనం ఎంత విశ్వాసంలో ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థాయిలో ఉంటామో తెలుసుకోవడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, ఈ రోజుల్లో ప్రాబ్లం ఏంటంటే, క్రిస్టియన్ సొసైటీలో అంటే క్రైస్తవ సమాజంలో మనము విశ్వాసానికి అంత వాల్యూ యాక్చువల్గా ఉంటుంది.
మనం ఏంటి కొన్నిసార్లు మనం చర్చకు వచ్చినప్పుడు లేదా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చేటువంటి ఒక రకమైన ఎక్స్పీరియన్సెస్కి వాల్యూ ఇస్తాం, కానీ విశ్వాసం చాలా సందర్భంలో వాల్యూ మనం ఇవ్వట్లేదు. ఏంటంటే కార్యాలకు విలువనిస్తున్నాం కానీ విశ్వాసాన్ని విలువ ఇవ్వట్లేదు. కానీ మీకు తెలుసా, దేవుడు అత్యంత విలువించిన కార్యము విశ్వాసమే. దేవుడు చాలా హ్యాపీగా ఉంచేది, దేవుడు చాలా సంతోషాన్ని తీసుకొచ్చిన కార్యం విశ్వాసమే. అప్పుడు ఆలోచించండి, ఆ విశ్వాసం మనకి ఎంత అవసరం ఒకసారి ఆలోచించండి. ఎందుకని ఇక్కడ కేవలం నువ్వు దేవుని మీద సంతోష పెట్టడానికి కోసం నువ్వు కష్టపడుతున్నావని కాదు, దేవుడు ఎందుకు సంతోషిస్తాడో కూడా మనం ఆలోచించాలి. ఎందుకు సంతోషిస్తాడంటే బైబిల్ చెప్తున్న హెబ్రీ పత్రిక చెప్తున్న మాట, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా. అని మాటతో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు ఉంట అసాధ్యము బయలు చెప్పేస్తుంది. కష్టమని లేదు, అసాధ్యము అంటే ఆలోచించండి. ఒక విశ్వాసం అంటే ఒక వ్యక్తిలో విశ్వాసం కనబడితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. అది దేవునికి అది అంత సంతోషాన్ని తీసుకొస్తుంది. ఎందుకు అసలు దేవునికి ఎందుకు సంతోషం తీసుకొస్తుంది అంటే నీకు విశ్వాసం ఉంది కాబట్టి బాగా కనబడుతున్నా బాగుంది అని దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడా? అది కాదు. విశ్వాసం ఎందుకు దేవుని సంతోషం తీసుకొస్తుంది అంటే విశ్వాసం ద్వారా దేవుడు మనుషుల యొక్క జీవితాల్లో కార్యం జరిగిస్తాడు. అందుకని దేవుడు అయితే యాక్చువల్గా నువ్వు ఎదురు చూస్తున్న దానికంటే చాలా ఎక్కువగా, నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికముగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా ఏదో ఒక మేలు, ఏ చిన్న అవకాశం దొరికినా సరే తన ప్రజల యొక్క జీవితాల్లో మేలు చేయడం కోసం దేవుడు ఎదురు చూస్తాడు. అందుకని ఏ వ్యక్తి అయితే తనకి ఆ కార్యము చేయడానికి అవకాశం ఇస్తాడో ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే దేవుడు చాలా చేయడానికి ఎదురు చూస్తున్నాడు, కాకపోతే అవకాశం కోసం దేవుడు వెయిట్ చేస్తాడు. ఎప్పుడైతే అసలు అవకాశం దొరికిందో తన బాహుబలము చేత దేవుడు గొప్ప కార్యాలను వ్యక్తి యొక్క జీవితాల్లో జరిగిస్తాడు. అంటే అర్థం, ఒక రకంగా అర్థం ఏంటంటే దేవుడు చాలా చేద్దాం అనుకున్నాడు, కానీ వ్యక్తి కనుక దేవుని దగ్గరికి వస్తూ కూడా విశ్వాసం లేకపోతే ఒక రకంగా జనరల్ చెప్పుకుంటే దేవుడు ఒక రకంగా స్ట్రెస్ ఫీల్ అవుతాడు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నీ జీవితంలో చేసే ఉద్దేశం ఉంది, కానీ నువ్వు అవకాశాన్ని ఇవ్వట్లేదు. నువ్వు చర్చికి వెళ్ళట్లేదు, లేదు వెళ్ళిన వాక్యం నువ్వు సరిగ్గా వినట్లేదు. ఒకవేళ వాక్యం విన్న విశ్వాసం వచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలనుకోవట్లేదు, విశ్వాసంలో కంటిన్యూ అవుతాను మనం చాలాసార్లు అనుకోవట్లేదు. అప్పుడు ఒకసారి నీకు చాలా సపోర్ట్ చేద్దామని ఒక ఆయన ఆలోచిస్తున్నప్పుడు నువ్వు దాని తగ్గట్టు నువ్వు లేనప్పుడు సహాయం చేయాలని ఆశపడుతున్న వ్యక్తికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు చాలా చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ప్రాబ్లం ఏంటంటే విశ్వాసం లేకుండా దేవుడు ఏం చేయలేడు. అప్పుడు విశ్వాసం లేకపోవడం అంటే నీకు ఇబ్బంది అనిపించట్లేదేమో, కానీ దేవుని చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని తెలుసు. ఏం తెలుసు అంటే జస్ట్ నువ్వు విశ్వాసం ఉంచుంటే కనుక నీ జీవితం ఎన్ని కార్యాల పాటు నువ్వు పొందుకుని ఉంటావో, నువ్వు విశ్వాసం లేకపోవడం బట్టి ఎన్ని మిస్ అవుతున్నావు, నువ్వేం మిస్ అయ్యావో దేవునికి తెలుసు. కాబట్టి అది ఒక రకంగా అనిపిస్తుంది, దేవుని అది చాలా బాధించేటువంటి ఒక కార్యము. అంటే అందుకని నన్ను చూడండి, విశ్వాసం దేవుడు ఇష్టపడతాడంటే ఏదో దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచని చెప్పట్లేదు. దేవుడికి ఎందుకు సంతోషం తీసుకొస్తుంది, ఎందుకు సంతోషం చేస్తుందంటే నిన్ను పైకి తీసుకొని రాగలిగేటువంటి ఒక స్థితి దేవునికి అవకాశం దొరికింది. ఎందుకంటే దేవుని యొక్క మైండ్ సెట్ అర్థం చేసుకుని దేవుడు ఎలా ఉంటాడంటే దీనిలను పైకి లేవనెత్తని దేవుడు ఇష్టపడేటుంటాడు. ఒకసారి ఆలోచన, దేవుడు ఎంత బలంగా ఎంత లోతుగా దేవుడు ఆలోచిస్తున్నాడు ఒకసారి మనుషుల గురించి. లిటరల్గా బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే పెంట కుప్ప మీద నుంచి దీనిలను పైకి లేవనెత్తని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడికి ఆ మైండ్ సెట్ ఉంది, దేవుడికి ఆలోచన ఉంది. మరి దేవుడు అలా చేద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఎందుకు చేయట్లేదు? అలా దేవుడు ప్రతి వారిని అట్టడి స్థితిలో ఉన్న వారిని దేవుడు పైకి లేవనెత్తనికి ఇష్టపడుతున్నప్పుడు ఎందుకంటే దేవుడు చేయట్లేదు? దేవుడు చేస్తున్నప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అంటే దేవుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే ఆ దేవుడు ఎందుకు చెప్పాడంటే నేను అలా చేద్దాం అనుకున్నావు, నువ్వు ఆ మాటలు నమ్మి నా దగ్గరికి వస్తే నేను ఆ కార్యాన్ని చేస్తాను. దేవుడిని ఆపేసేటువంటి కార్యం ఏంటి, దేవుని చేతులు కట్టేసే కార్యం ఏంటంటే విశ్వాసం లేకపోవడం. అంత చేయగలిగేటువంటి కెపాసిటీ దేవునికి ఉండి, సామర్థ్యం ఉండి, దేవుడు నీ గురించి అన్న గొప్పగా లోతైనటువంటి ఉన్నతమైనటువంటి రాబో కాలం ముందు నీకు నిరీక్షణ కలిగించేటువంటి ఆలోచనలో దేవుడు మంచి ఆలోచన కలిగి ఉండగా ఆ దేవుడు నీకు నువ్వేమైనా అవకాశం వస్తామో చేద్దామని చూస్తున్నప్పుడు మనమే విశ్వాసంలో బలపడం, విశ్వాసంలో ఉండడం, విశ్వాస వాక్యాన్ని వినం, విశ్వాసం దేవుని దగ్గర రాము. అందుకని అన్ని చేయగలిగే అవకాశం అంత సామర్థ్యం ఉండి కూడా దేవుడు చేసే అవకాశం లేక చాలా సందర్భంలో దేవుడు బాధపడతాడు అనిపిస్తుంది. అంటే లిటరల్ కూర్చొని నడుస్తాడని చెప్పను, కానీ అదంతా ఆయన నీ కోసం తన బాహుబలాన్ని తన శక్తి అంతా వాడదాం అనుకుంటున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి అంతుండి కూడా ఆయన ఏమీ చేయలేని స్థితిలో ఉంటున్నాడు. అందుకంటాను చూడండి, అందుకనే విశ్వాసం అంత ఇంపార్టెంట్. అందుకని విశ్వాసం లేకపోతే దేవుని అంత బాధిస్తుంది. అందుకే విశ్వాసం ఉంటే దేవునికి అంత సంతోషము తీసుకొస్తుంది. అందుకే చూడండి అంటాను, దేవుడు విశ్వాసానికి అంత వాల్యూ ఇస్తున్నప్పుడు మనం కూడా విశ్వాసానికి అంత వాల్యూ కూడా మనం నేర్చుకోవాలి. విశ్వాసం అంత విలువని అర్థం చేసుకోవాలి. మనం అది అర్థం చేసుకున్నప్పుడు విశ్వాసం ఎదగాలన్న ఆలోచన మనకు వస్తుంది.
మనం ఏంటంటే విశ్వాసం పెద్ద సీరియస్గా తీసుకోం. మనకి ఎంత విశ్వాసం ఉంది ఎప్పుడు మనం పెద్దగా అంచనా కూడా మనం వేయం. ఏదో మనం కొన్ని కార్యాలు చేస్తున్నాం, విశ్వాసం ఉందే పర్వాలేదు అనుకుంటాం, కానీ నిజంగా ఎంత విశ్వాసం మనకు ఉంది, రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే తట్టుకొని నిలబడగలిగేంత విశ్వాసం మనకు ఉందా అని మనలో ఉన్న విశ్వాసం గురించి పెద్దగా మనం పరిశీలన తెలిసిన ప్రయత్నం కూడా మనం పెద్దగా చేయట్లేదు. కానీ మీకు తెలుసా, సువార్తల ప్రతిసారి దేవుడు యేసుక్రీస్తు తన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని దేవుడు ఒకటే ప్రశ్న అడిగాడు. ఏంటంటే నమ్ముచున్నావనే అడిగాడు దేవుడు యేసుక్రీస్తు. అంటే ఆలోచించండి, ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తికి ఆ ప్రశ్నకు సమాధానం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆ క్వశ్చన్ చేస్తున్నప్పుడు దాని దగ్గర సమాధానం ఉండడం ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దాని దగ్గరకు వచ్చిన ప్రతి వాడిని దేవుడు అదే క్వశ్చన్ వేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మారిపోయాడు అనుకో, ఇప్పుడు దేవుడు వేరేగా పనిచేస్తాడా? ఇప్పటికీ దేవుడు ఎగ్జాక్ట్ అలాగే అడుగుతాడు. ఇప్పటికీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఇందుకు అసలు నిజంగా నీకు విశ్వాసము ఉందా, ఉందని నీకు నిజంగా అనిపిస్తుందా, విశ్వాసంలో ఉండి నువ్వు ఆ కార్యం అడుగుతున్నావా? ఎగ్జాక్ట్ ఇప్పటికీ దేవుడు అలాగే అడుగుతాడు. అందుకని మన విశ్వాసం ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడికి విశ్వాసమే చాలా విలువని దేవుడు పరిగణిస్తాడు. వరంగా చెప్పాలంటే చూడండి, ఈ లోకంలో ఈ భూమి మీద మనం ఏదైనా కార్యం పొందుకోవాలంటే మన కరెన్సీ సరిపోద్ది. అంటే డబ్బు ఉంటే నువ్వు దేనైనా తెచ్చుకోవచ్చు. ప్రపంచంలో ఒకటి ఉంది అన్నామంటే, ఒకటి ఎగ్జిస్టెన్స్లో ఉంది, ప్రపంచంలో ఎక్కడో దగ్గర ఒకటి ఉందంటే నీ దగ్గర డబ్బులుంటే చాలు, ఖచ్చితంగా ఉన్న ప్రతిదాన్ని నువ్వు తెచ్చుకొని నీ దగ్గర పెట్టుకోవచ్చు, నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, నువ్వు దాన్ని పొందుకోవచ్చు, అనుభవించవచ్చు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, నువ్వు అనుకున్నటువంటి నీ దగ్గర లేకపోయినా సరే దాన్ని సంపాదించుకోవడానికి ఎక్స్చేంజ్గా వాడేటువంటిది ఏంటంటే కరెన్సీ, డబ్బు. నువ్వు డబ్బు ఇస్తావో వస్తువుని ఏదో తెచ్చుకుంటావు, అదంతా వాల్యుబుల్ అయినా సరే కావచ్చు. అది అక్కడ జస్ట్ నీ మీద దయతలిచి ఎవరేం చేయరు. నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు దయతలిచి ఎవడవడో, లేదా నువ్వు ప్రైజ్లో అడలి చెప్తే ఎవరు నీకేమి ఇవ్వరు. ఏం చేస్తారంటే అక్కడ నువ్వు డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఇస్తారు. నువ్వు కృష్ణ అవ్వచ్చు, ఆ షాప్ ఓనర్ కృష్ణ అవ్వచ్చు, అయినా సరే అక్కడికి వెళ్ళి హల్లెలూయా ప్రైజ్లో చెప్తే పని అవ్వదు. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు డబ్బులు ఇస్తేనే వాళ్ళకి అవసరం నీకు ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే ఈ లోకంలో ఆ లాంగ్వేజే పనిచేస్తుంది. నీకేం కావాలన్నా సరే ఇవ్వడానికైతే ఎవరికీ ప్రాబ్లం లేదు, కానీ దాని ఎక్స్చేంజ్గా నీ దగ్గర కరెన్సీ ఉండాలి. డబ్బు ఉంటే నీకు అది దొరుకుతుంది. ఎగ్జాక్ట్ అలాగనే పరలోక రాజ్యంలో కూడా కరెన్సీ లాగా పనిచేసేది విశ్వాసము. నువ్వు డబ్బును తీసుకుని వెళ్తేనే వస్తువు వస్తుంది. నాకు డబ్బు ఇచ్చిన వస్తువు ఉన్న బేసిక్ అనరు. అమ్మకానికి ఉంది, ఇతరుల కొరకది ఉంది అంటే ఖచ్చితంగా డబ్బులు ఇస్తే ఖచ్చితంగా అది దొరికేస్తుంది. అది తప్పని వేరేది ఇంకేదో ఇస్తానండి నాకు ఇవ్వండి అంటే కుదరదు. ఎలాగైతే అదొక ఎక్స్చేంజ్ లాగా పనిచేస్తుంది అంటే అది ఖచ్చితంగా వచ్చినప్పుడు ఎవరు దాన్ని కాదనరు నార్మల్గా. అలాగే పరలోక రాజ్యం కూడా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుని దగ్గర నుండి పొందుకోవాలంటే దేవుడు ఇవ్వడానికి దేవుడికే ప్రాబ్లం లేదు. దేవుడు అన్నీ ఎందుకు పెట్టినాడు తన దగ్గర, ఎందుకు అంత సిద్ధపరిచాడు అంటే ఆయన ఏదో ఎంజాయ్ చేసుకోవడానికి కాదు, ఆయన అనుభవించడానికి కాదు, ఆయన మన కోసం దాచి ఉంచాడు. ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం ఆయన మనకు అనుగ్రహించాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతి ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది. ఎందుకోసం? అది ఆయన కోసం కాదు, మన కోసం ఉంది. అప్పుడు నువ్వు ఏం చేయాలి? అది నీకు కావాలంటే నువ్వు విశ్వాసం తన దగ్గరికి వెళ్తే దేవుడు దానికి ఖచ్చితంగా కాదండు. ఎందుకంటే దేవునికి అర్థం భాష ఒకటే విశ్వాసము. అది ఉండి నువ్వు వెళ్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని మనకి ఇస్తాడు. అందుకని దేవుడు దానికి వాల్యుబుల్ ఇస్తున్నాడు కాబట్టి మనం కూడా దానికి వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు మనకు తెలుసు ఈ లోకంలో ప్రతిదీ డబ్బు పెడితే పని అవుతుందని మనకు తెలుసు కాబట్టి డబ్బులు చాలా జాగ్రత్తగా మనం వాడతాం. డబ్బులను దుబారా ఖర్చానికి ఇష్టపడం. ఒక వస్తువు కొనాలన్నప్పుడు దానికి అంత పెట్టచ్చా లేదా అని ఆలోచన చేస్తాం. అవసరమైతే దానికి అది బహుశా అది షాప్ వాడు ఎక్కువ చెప్తున్నాడు అనుకుంటే దాన్ని మనం బేరం ఆడతాం. దాని వర్త్ ఎంతో తెలిసిన ప్రయత్నం చేస్తాం. మనం డబ్బు బహుశా ఒకసారి ఎక్కువ పెట్టగల కెపాసిటీ దేవుని కృపను బట్టి మనకున్నా సరే దానికి విలువ ఎంతో అని తెలుసుకున్నాం, అంతవరకు మనం కూడా ఇష్టపడతాం. ఎందుకంటే డబ్బు వాల్యుబుల్ కాబట్టి, అది చాలా ఇంపార్టెంట్ రిసోర్స్ కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా యూజ్ చేద్దాం అనుకుంటాం, దాన్ని కాపాడుకుంటాం. దాన్ని అది మిస్ అయిపోకుండా అది పోగొట్టకుండా వీళ్ళంతవరకు జాగ్రత్త పడుతుంటాం మనం. అందుకే డబ్బులు ఎంతో కొంతమంది ఉన్నట్టు వాటిని జాగ్రత్తగా దాచుకుంటాం. ఎక్కడ పడతాడో ఇంట్లో టీపై మీద ఎక్కడ పడతాడు పెట్టాం, నార్మల్గా బీరువాలో దాచుకుంటాం, జాగ్రత్తగా దాచుకుంటాం. ఎందుకంటే ఊరిని అది మిస్ అవ్వకూడదు, ఊరినే పోగొట్టుకోకూడదు అది. అప్పుడు అలాంటప్పుడు విశ్వాసం కూడా ఒక విశ్వాసం ఎంత ఇంపార్టెంట్ మనం ఆలోచించాలి. అది విశ్వాసం కూడా అంత వాల్యుబుల్. ఎందుకంటే దాంతోనైతేనే నీ దేవుని దగ్గర పని అవుతుంది. అందుకే దేవుడు విశ్వాసానికి అంత వాల్యూ ఇస్తున్నాడు, మనం కూడా విశ్వాసానికి అందుకే అంత వాల్యూ మనం కూడా ఇవ్వాలి. బైబిల్ కూడా అందుకే చూడండి, చదవండి వచ్చిన ఒకసారి నేను చదువుతాను చూడండి. 8వ వచనం మరొకసారి చదువుతాను. రోమపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ చూడండి, పౌలు ఇక్కడ విశ్వాసులతో మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి. ఇక్కడ చూడండి, పౌలు మాట్లాడుతూ రోమ విశ్వాసుల గురించి మాట్లాడుతూ, రోమా విశ్వాసం గురించి మాట్లాడుతూ అంటున్నాడు, మీ విశ్వాసము సర్వలోకమందు ప్రచురము చేయబడటం బట్టి నేను సంతోషిస్తున్నాను, నేను దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్తున్నాడు. యాక్చువల్ ఇంగ్లీష్ బైబిల్ ఎలా వస్తుందంటే
మీకంటే ముందుగా మీ విశ్వాసం గురించినటువంటి మీకు ఎంత విశ్వాసం ఉందో మీకంటే ముందుగా మీ విశ్వాసం గురించి బయట టాకు ముందు వెళ్తుంది. మీకంటే ముందు మీ విశ్వాసం గురించి జనాలు మాట్లాడుకుంటున్నారని పౌలు చెప్తున్నాడు. యాక్చువల్గా ప్రచురం చేయబడదంటే నువ్వు ఆ ప్లేస్కి వెళ్ళకముందే నువ్వు ఎలా అంటాడో నీకు ఎంత విశ్వాసం ఉందో నీ గురించి చాలా మంది నీ విశ్వాసం చాలా మంది డిస్కస్ చేసుకున్నారని పౌలు చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి ఆలోచించండి. అంటే ఎందుకు అలాగా పౌలు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు అంటే పౌలుకి విశ్వాసం అంత ఇంపార్టెంట్ విషయం పౌలు తెలుసు. అయితే ఇక్కడ పౌలు అపోస్తులు కాబట్టి పౌలు చాలా వాక్య జ్ఞానం ఉంది కాబట్టి పౌలు మాత్రమే విశ్వాసాన్ని అంత గొప్పగా మాట్లాడుతున్నాడు అంటే పౌలు కూడా కాదు, ఇంకా పౌలు అక్కడ అంటున్నాడు యాక్చువల్గా నేను మెచ్చుకుంటున్నాను అంటలేదు, సర్వలోకము ఇతరులు మీ యొక్క విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నిజంగా విశ్వాసం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలంటే మన గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు ఎంత విశ్వాసం ఉందో మన విశ్వాసం మాట్లాడుకోవాలి. అంటే నీ గురించి మాట్లాడుకోవాలంటే బేసిక్గా ఫస్ట్ మెయిన్ ఏమవ్వాలంటే నేను చూడగానే నీలో ఉన్న విశ్వాసం జనాలకు అర్థమయ్యేంతలాగా విశ్వాసం మనకు ఉండాలట. అది రోమ సంఘ విశ్వాసాలు ఉన్నారు. మనలో స్పెషాలిటీ ఏమవ్వాలంటే బేసిక్గా వేరే వేరే భౌతికమైన కార్యాలు ఏవి కాదు. మనలో స్పెషాలిటీ ఏమవ్వాలంటే ఆత్మ విశ్వాసం అవ్వాలి. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నీకోసం మాట్లాడుకోవాలన్నప్పుడు నీలో గొప్పతనం ఏముంటుంది అసలు భౌతికమైన ఏవో కాదు. నువ్వేదంత బాగా చేస్తావు, నీకు ఎంత తెలివితేటలో నువ్వేది బాగా చేస్తావు, నువ్వేం సంపాదించుకున్నావు, నువ్వేం ఫోన్లు వాడుతున్నావు, నువ్వే బుల్లు వాడుతున్నావు, ఇది కాదు. యాక్చువల్గా ఏది వాల్యుబుల్ అంటే నిజంగా క్రిస్టియన్స్కి ఏది వాల్యుబుల్ అవ్వాలంటే విలువైనది అవ్వాలంటే విశ్వాసం విలువైనది అవ్వాలి. ఆ విశ్వాసం కనుక ఒక వ్యక్తులు మనం కనున్నప్పుడు ఆ విశ్వాసాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ వ్యక్తి నీకు చాలా ఆశీర్వాదకరంగా నీకు ఉంటాడు. కానీ మనం ఎప్పుడలా రియాక్ట్ అవుతుంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా విశ్వాసం మనం వాల్యూ ఇస్తేనే అప్పుడు ఎదుటి వ్యక్తులు నిజంగా విశ్వాసం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కూడా మనం గౌరవించగలుగుతాం. ఎందుకంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా నీకు ఎంతో కొంత మేలుకరంగా ఇష్టం ఉంటాడు. ఎందుకంటే విశ్వాసంలో ఆ వ్యక్తి ఉన్నాడు. నువ్వు బలహీనమైనప్పుడు, ఆత్మీయంగా బలహీనమైనప్పుడు మంచి విశ్వాసం అయితే కనుక, నిజంగా తన విశ్వాసం ఉంటే కనుక వాళ్ళు నిన్ను విశ్వాసం ద్వారా బలపరుస్తారు, నేను ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు అందుకని చూడండి, అలా ఒక విశ్వాసం అలా ఉండాలి. మనం దేనికి ఫేమస్ అవ్వాలి అంటే వేరే వేరే భౌతికమైనటువంటి కార్యాలు కాదు మనం ఫేమస్ అవ్వాల్సింది. మనం విశ్వాసం బట్టి మనం ఫేమస్ అవ్వాలి. వరగ నీలో ఉన్న స్పెషాలిటీ ఏంటని మాట్లాడుకోవాలంటే, సంఘంలో మాట్లాడుకోవాలంటే, విశ్వాసాలకి మధ్య డిస్కషన్ జరగాలంటే విశ్వాసం అవ్వాలి. అది నీకున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి కాదు, నువ్వు జనరల్గా ఎంత మంచోడు అన్నది కూడా ఇక్కడ ఇష్యూ కాదు. ఇక్కడ వీళ్ళంత మంచి వాళ్ళు మాట్లాడుకుంటారు లేదు పాపం వీళ్ళ మీద వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని వీళ్ళ మీద జాలి పడుతూ డిస్కషన్ చేసుకున్నారని బైబిల్ లేదు. వారి విశ్వాసం గురించి ప్రచురం చేయబడుతుంది చూడండి ఇక్కడ ఆలోచించండి. వారు తమ విశ్వాసాన్ని ప్రచురం చేస్తానని బైబిల్ లేదు. కొంతమంది విశ్వాసుల యొక్క విశ్వాసం గురించి వేరే వాళ్ళు ప్రచురం చేస్తున్నారు. అంటే కొంతమంది విశ్వాసం కోసం మాట్లాడుకున్నప్పుడు కొంతమంది విశ్వాసులు ఏం మాట్లాడుకుంటే ఆ విశ్వాసాలకు ఉన్నటువంటి విశ్వాసం గురించి మరి కొంతమంది విశ్వాసులు మాట్లాడుకుంటున్నారంట. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, నిజంగా కనుక మనము వేరే విశ్వాసం కోసం మాట్లాడుకోవాలనుకుంటే ఇది బెస్ట్ టాపిక్ అంటాను. వీళ్ళు ఎలాగా నాకు వీళ్ళు ఇలా చేస్తారని నాకు నచ్చట్లేదండి, ఇది కాదు యాక్చువల్గా. ఇది అల్పమైనది. దీని గురించి కాదు మనం డిస్కస్ చేసుకోవాల్సింది. కానీ ఈ రోజుల్లో ఎక్కువ అదే డిస్కషన్ చేస్తాం మనం. వీళ్ళు ఇలాగా వాళ్ళు ఎలాగా మీకు తెలిసి వాళ్ళు ఎలాగని చెప్పుకుంటాం మనం. కానీ ఏం డిస్కషన్ జరగాలి మన మధ్య జరిగితే విశ్వాసం కూడా డిస్కషన్ జరగాలి. ఎందుకంటే అంతకంటే విలువ ఏంటంటే మరొకటి దేవుడి దగ్గర లేదు. అందుకని పౌలు చాలా సంతోషిస్తాడు వీళ్ళ గురించి. మీ గురించి అక్కడ చాలామంది మీ విశ్వాసం మీ గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పట్లేదు. అక్కడ మీ గురించి మాట్లాడుకుంటున్నారంటే పాపం లేదా కొన్ని వాళ్ళు చాలా మంచి వాళ్ళేమో చాలా మంచి కార్యాలు చేస్తున్నారు, అందుకని వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకుంటాం. కానీ పౌలు స్పెసిఫిక్గా అంటున్నాడు మీ గురించి మాట్లాడుకుంటున్నారు, మీ గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారు అంటలేదు, మీ విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఈ వ్యక్తి ఈ విశ్వాసాల యొక్క స్థితిని గురించి మాట్లాడుకున్నప్పుడు దేని గురించి వాళ్ళు సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ మ్యాటర్ ఏమైందంటే వారికి ఉండే విశ్వాసం గురించి వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. అంటే అర్థం ఏంటంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థం విషయం ఏంటంటే వ్యక్తుల విశ్వాసం ఉంటే చాలా క్లియర్గా కనబడుతుంది అని అర్థం. విశ్వాసం కనుక వ్యక్తిలో ఉంటే చాలా క్లియర్గా కనబడుతుంది. ఎంత కనబడుతుంది అంటే అది క్లియర్గా ఎంత కనబడుతుంది, దాన్ని బట్టి కూడా వాళ్ళ డిస్కషన్ కూడా చేసుకునేంతలాగా. అందుకంటే పౌలు అంటున్నాడు మీ విశ్వాసం గురించి ఆ రోజుల్లో సంగతి చెప్తున్నాను. ఈ రోజుల్లో అంటే కమ్యూనికేషన్ మనకు చాలా ఈజీ, కానీ ఆ రోజుల్లో కమ్యూనికేషన్ అంత ఈజీ కాదు. ఒక ప్రాంతంలో విశ్వాసాల గురించి వేరే ప్రాంతం వాళ్ళు మాట్లాడుకోవాలంటే అది అంత ఈజీగా ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్తుంది అది. ఎందుకంటే అప్పుడు కమ్యూనికేషన్ సిస్టమ్ అంత ఎక్కువ లేదు కాబట్టి చాలా కష్టం ఉంది. కానీ నేను ఒక ప్రాంతంలో ఉండేటువంటి విశ్వాసాల యొక్క విశ్వాసం గురించి వేరే ప్రాంతంలో ఉండే విశ్వాసాలు మాడుకుంటున్నారంటే వీళ్ళు ఎంత విశ్వాసం ఉండుంటే వీరి విశ్వాసం గురించి వేరే ప్రాంతం ఉండే విశ్వాసాలు మాడుకుంటున్నారు. అది చూసినప్పుడు పౌలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, చాలా సంతోషిస్తున్నాడు. దేవునికి మొదటగా థ్యాంక్స్ చెప్తున్నాడు పౌలు. ఎందుకంటే అంత విశ్వాసం వారికి ఉంది.
వారి విశ్వాసం గురించి పౌలు అలా విన్నందుకు పౌలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఆలోచించండి, నిజంగా అంటే ఆది సంఘం విశ్వాసంలో కూర్చోండి. ఆ రోజులు ఎలా ఉన్నారు క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళు. ఆ రోజున ఆది సంఘ విశ్వాసాలు విశ్వాసానికి ఎంత విలువనిచ్చారు. అందుకనే ఒక వ్యక్తి యొక్క విశ్వాసం చూసినప్పుడు మరో వ్యక్తి దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. ఎందుకు మెచ్చుకుంటున్నాడు అంటే ఈ వ్యక్తికి కూడా అదే ఇష్టం కాబట్టి మెచ్చుకుంటున్నాడు. బేసిక్ ఏంటంటే ఇక్కడ ఎవరికైతే విశ్వాసం ఉందో వారి యొక్క మైండ్ సెట్, వారి యొక్క ప్రయారిటీస్, అలా ఎవరైతే వీరి విశ్వాసం కూడా డిస్కస్ చేసుకుంటున్నారో వారి యొక్క మైండ్ సెట్, వారి యొక్క ప్రయారిటీస్ కూడా ఎగ్జాక్ట్ అయ్యాయని, అందుకని వాటి కోసం డిస్కస్ చేస్తారు. ఇప్పుడు బేసిక్గా చూడండి, మనం డిస్కస్ చేస్తాం దేనికోసం, ఎలాంటి వాటి కోసం ఎక్కువ ఇంట్రెస్టింగ్గా డిస్కస్ చేస్తాం. 2-way కమ్యూనికేషన్ ఎప్పుడు అవుతుందంటే నాకేది ఇంట్రెస్ట్ మీరు దాని గురించి మాత్రమే ఆడితే అప్పుడు నేను కూడా కొంచెం రెస్పాండ్ అవుతాను. కానీ నాకేమాత్రం సంబంధం లేనిది, నాకు పెద్దగా అర్థం కానటువంటిది దాని మీరు డిస్కస్ చేస్తే ఆ డిస్కషన్ ఎక్కువసేపు నేను చేయలేను. ఆ డిస్కషన్ ఎప్పుడు నాకు సంతోషాన్ని తేదు. బేసిక్గా నేను ఏ డిస్కషన్ యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడతాను, మనసు పెడతానంటే బేసిక్గా నాకు ఎలాంటి ఇష్టమో వాటి కోసం ఎవరైనా మాట్లాడితే ఆటోమేటిక్గా నేను నా డిస్కషన్ నాకు చెవి వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్గా వాటి మీద నాకు చెవి వెళ్ళిపోద్ది. నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ కోసం మీరు మాట్లాడండి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. క్రికెట్ కోసం మాట్లాడండి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంక వేరే దగ్గర మాట్లాడినా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే మీకు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి. నాకు ఇంట్రెస్ట్, నేను మీ దగ్గర మాట్లాడనుకోండి, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను చెప్పేది మీకు అది చాలా సోదిగా ఉంటుంది, అది బోరింగ్ ఉంటుంది మీకు. కానీ ఆ రోజులు ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజుల్లో ఎవరైతే విశ్వాసం ఉన్నారో వారి మైండ్ సెట్ అలాగే ఉంది. అలాగనే అవతల ప్రాంతంలో ఎవరైతే విశ్వాసం వాళ్ళకి మైండ్ సెట్ అలాగే ఉంది. అందుకని వీరి విశ్వాసం గురించి వీళ్ళు గొప్పగా చెప్పుకోవడం కాదు, వీరు ఇంత మంచి విశ్వాసం అని చెప్పేసి వేరే ప్రాంతాల విశ్వాసాలు చెప్తున్నారు. ఆలోచించి నిజంగా ఇది ఎంత ప్రాముఖ్య విషయం. నిజంగా ఆ రోజుల్లో సంఘం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. నిజంగా సంఘం ఒక రకంగా ఒకే త్రాటిపోయిందంటే బేసిక్ ఎలా ఉందో ఆలోచించండి. వాళ్ళు అలా ఫేమస్ అయ్యారు. ఈ రోజుల్లోనూ చాలామంది ఫేమస్ అవుతారు, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా చాలామంది ఫేమస్ అవుతారు. కానీ పెద్దగా అసలు ఇంపార్టెంటే కాదు, పెద్దగా ఫలభరితం కాదంటే ఈరోజు కొంతమంది ఇప్పుడు స్పెసిఫిక్గా ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత చాలామంది ఫేమస్. వాళ్ళు ఎందుకు ఫేమస్ కూడా ఎవరికి కూడా తెలియదు, కానీ ఫేమస్ వాళ్ళు. రోజులు అలా ఉన్నాయి. ఈ రోజుల్లోని ఈరోజు ఫేమస్ అవ్వడానికి పెద్దగా గొప్ప కార్యము, పెద్ద కార్యము, 10 మందికి ఉపయోగపడే కార్యం అవసరం లేదు. ఏ చిన్న ఏదో పని చేసినా ఈ రోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిపోవచ్చు. ఈ రోజుల్లో ఏదో ఫేమస్ అవ్వడానికి నీ గురించి 10 మందికి తెలిసిపోతుంది, నువ్వు ఎక్కడికి అందరూ రికగ్నైజ్ చేసేంతలాగా ఫేమస్ అవడానికి పెద్దగా నువ్వు పనికొచ్చేదని చేయకపోయినా సరే ఫేమస్ అయిపోవచ్చు ఈ రోజుల్లో. బేసిక్ సొసైటీ కూడా ఈ రోజుల్లో అలా ఉంది. అందుకని అలాంటి వాళ్ళు ఫేమస్ అయిపోతున్నారు. నేను బేసిక్ సొసైటీ కూడా అలాగే ఉంది కాబట్టి. కానీ ఆ రోజుల్లో క్రిస్టియన్ సొసైటీ ఎలా ఉంది, ఆ రోజుల్లో క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఫేమస్ అయ్యారు. వాళ్ళకి విశ్వాసం ఉన్నందుకు వాళ్ళు ఫేమస్ అయ్యారని కాదు, వాళ్ళకి అంత విశ్వాసం ఉన్నందుకు వేరే వాళ్ళు వీళ్ళ కోసం మాట్లాడుతూ వీళ్ళ విశ్వాసాన్ని బట్టి వీళ్ళు ఫేమస్ చేసింది. ఆ విశ్వాసం కోసం మాట్లాడి అంటే ఆలోచించండి, ఆ రోజుల విశ్వాసాన్ని వాళ్ళు ఎంతగా మెచ్చుకున్నారు. నీళ్ళ విశ్వాసం కన్నా నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను, అలా నాలో నీకు విశ్వాసం కన్నా అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలా ఆ రోజున విశ్వాసులు అలాగ ఒకళ్ళని పురుకలుపుకున్నారు, అలా బలపరుచుకున్నారు, అలా ఉన్నారు ఆ రోజుల్లో సంఘ విశ్వాసులు. బేసిక్ ఈ రోజుల్లో కూడా మనం చూడండి, ఆ రకమైనటువంటి సంఘం యొక్క స్థితి నుంచి ఈ రోజు సంఘాలు చాలా డివేట్ అయిపోయినాయి. ఈ రోజుల్లో మనకి డిస్కషన్ కాదు, పెద్ద టాపిక్ కాదు. నువ్వు బట్టలు కొనుక్కున్నావు, షాప్ ఎక్కడ చేస్తావు, నువ్వు గోల్డ్ ఎక్కడ కొనుక్కున్నావు, నువ్వు ఇది కొనుక్కున్నావు, అది కొనుక్కున్నావు. బేసిక్ ఇది మన డిస్కషన్స్ అవుతున్నాయి. మన డిస్కషన్ అయితే ఏం డిస్కషన్ అవ్వాలి తెలుసా? ఇలాగ డిస్కషన్ అవ్వాలి. మన చర్చలోకి వచ్చినప్పుడు వేరే విశ్వాసం మాడుకున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి తెలుసా? బేసిక్గా నీ డిస్కషన్ వాల్యుబుల్ అవ్వాలంటే, నీ డిస్కషన్ నీకు పనికి రావాలి, ఎదురు నువ్వు మాట్లాడాలి పనికి రావాలంటే బేసిక్ ఏమనంటే లాస్ట్ గురువారం మన చర్చలో మెసేజ్ ఏంటో తెలుసా అని చెప్పాలి. దానికోసం మాడుకోవాలి. అది వాల్యుబుల్. ఎందుకంటే అది నువ్వు నిజంగా నువ్వు అప్రిషియేట్ చేస్తే, నువ్వు ఆల్రెడీ విన్నటువంటి మెసేజ్ కనుక నీకు సంతోషాన్ని తీసుకొచ్చి అది విలువైనది కనిపిస్తే, అది నీకు వాల్యుబుల్ అనిపిస్తే అప్పుడు నువ్వు దానికోసం ఇంకొకరితో మాట్లాడతావు. అప్పుడు ఎవరితో మాట్లాడతావు వాళ్ళకు కూడా నిజంగా అది వాల్యుబుల్ అయితే వాళ్ళు కూడా దాన్ని తెలిసే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తారు. బేసిక్గా మన మైండ్ సెట్ అలా మార్చుకోవాలి. ఈరోజు మన మైండ్ సెట్ అలా మార్చుకోవాలి మనం. అలాగే ఆ రోజు నాది సంఘం ఉంది, అంతగా వాళ్ళ విశ్వాసానికి విలువనిచ్చారంటున్నాం. అందుకని చూడండి, ఈ రోజుల్లో మనం కూడా ప్రస్తుతం మనం కూడా విశ్వాసానికి అంత విలువ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అల్లా దేవుడు కూడా ఒకటి అడుగుతున్నాడు, నేను ఇది చేయగలను, నువ్వు నమ్ముచున్నావా అని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు దాన్ని అంతగా చూస్తున్నాడు. దేవుడు కూడా ఎదురు చూస్తుంది కూడా విశ్వాసం గురించే. అందుకని చూడండి, నిజంగా బైబిల్ మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు దగ్గర కనాను స్త్రీ వచ్చింది, తన కుమార్తె స్వస్థత కోసం వచ్చినప్పుడు చాలా డిస్కషన్ తర్వాత అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నారు యేసుక్రీస్తు. ఆమెకు నిజంగా చెప్పాలంటే చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఆమెకు. ఆ ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉందంటే
అక్కడ వస్తున్న నిరుత్సాహాన్ని బట్టి కానీ ఆమెను గురించి తక్కువగా మాట్లాడుతున్న కారణం బట్టి ఆమె వెనక్కి వెళ్ళలేనంత పెద్ద ప్రాబ్లంలా ముందు ఆ రోజున. జస్ట్ 2-3 సార్లు అవమానపరిచే మాట్లాడారు కాబట్టి అని చెప్పేసి అక్కడ అద్భుతం పొందుకునే అవకాశం నుండి, మేలు పొందినటువంటి చోటు నుండి, ఆశీర్వాదం పొందుకునే చోటు నుండి వెళ్ళలేనంత పెద్ద ప్రాబ్లంలు ఉంది ఆమె ఆ రోజున. అందుకనే అన్ని మాటలు భరిస్తూ వచ్చింది. ఈవెన్ ఒక రకంగా యేసుక్రీస్తే అలా మాట్లాడినట్టుగా అనిపించినా సరే ఇంకా ఆమె అక్కడే ఉంది. అదంతా ప్రోత్సాహం అయింది. అది క్రీస్తు అన్నారమ్మా నీ విశ్వాసం గొప్పదన్నారు. నిజంగా యేసుక్రీస్తే నీ విశ్వాసం గొప్పదన్నారంటే ఒకసారి ఆలోచన. నిజంగా ఆ రకమైనటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఆ వ్యక్తి అలా బిహేవ్ చేస్తాడనమాట. ఆ బిహేవియర్ అలా ఉందంటే ఆ వ్యక్తులు అంత విశ్వాసం ఉంది. అది గొప్ప విశ్వాసం కాబట్టే అన్ని అవమానాలు తట్టుకుంటూ, అన్ని ఇబ్బందులు తట్టుకుంటూ, ఇంకొను ఎగ్జాక్ట్ ఏ మనస్థితి వచ్చి అక్కడ మొదటిసారి అడ్డం స్టార్ట్ చేస్తుందో అవమానాల తర్వాత ఇంకొన ఎగ్జాక్ట్ అలా ఎదురు చూస్తూ ఉంది ఆమె కార్యం కొరకు. అది విశ్వాసం అంట. అది జస్ట్ విశ్వాసం కాదు. ఆ విశ్వాసం యొక్క స్థాయి గురించి మాట్లాడుతూ అమ్మ నీకు గొప్ప విశ్వాసం అన్నారు. ఒక కనాన స్త్రీతో అన్నారు యేసుక్రీస్తు మాట. అదే ఆశ్చర్యం. అలాగే మళ్ళీ శతాధిపతితో ఉన్నాడు. శతాధిపతి ఆయన తన దాసుని యొక్క స్వస్థత కోసం వచ్చినప్పుడు కూడా అక్కడ చాలా మాటలు శతాధిపతి కూడా మాట్లాడింది. అతడు మాట మాత్రం సెలవున్న దాసుడు బాగుపడుతున్న తర్వాత యేసుక్రీస్తు ప్రజలు తిరిగి తెలుసా, ఇజ్రాయేల్ ప్రజల్లో ఎలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదన్నారు. సరే ఆలోచించండి. ఇజ్రాయేల్ అయినా నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నారు. సరే ఆలోచించండి. ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా అంటే మన యూదుల దగ్గర చర్చకొచ్చి వాక్యం వినటువంటి ప్రజల దగ్గర కూడా ఎంత విశ్వాసాన్ని నేను చూడలేదు, ఎంత విశ్వాసం ఉన్నాడు నేను చూడలేదు. ఆ మాట ఎవరితో అన్నారు? ఒక శతాధిపతితో అంటున్నారు. శతాధిపతి విశ్వాసాన్ని గురించి వేరే తన చుట్టూ ఉన్న ప్రజల వైపు తిరిగి యేసుక్రీస్తు ఆ మాట ప్రచురం చేశారని చెప్పచ్చు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన విశ్వాసం గురించి ఆయనతో మాట్లాడలేదు, ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎంత విశ్వాసం నేను చూడలేదు. నిజం చూడండి, నిజంగా యేసుక్రీస్తు ఆ మాట అన్నారంటే వాళ్ళు ఎంత గొప్ప విశ్వాసాన్ని క్రీస్తు చూశారు, ఎంతగా దేవుడు కూడా వారి విశ్వాసం ఎంతగా మెచ్చుకున్నాడు. ఆలోచించండి. అంటే నేను అనుకుంటాను ఆ కనాన స్త్రీ కానీ శతాధిపతి కానీ యేసుక్రీస్తు ఆ మాట నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నిజంగా అంత విశ్వాసం ఉంది, అందుకని క్రీస్తులు గుర్తించారు. కానీ వాళ్ళంత విశ్వాసం ఉందనేటువంటి గుర్తింపు, ఎక్నాలజ్మెంట్ అనేటువంటిది గుర్తించి నీకు నిజంగా విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం ఎంత గొప్పది, లేదా ఎంత ఇలాంటి విశ్వాసం ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా చూడాలని అన్నప్పుడు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని యేసుక్రీస్తు ముద్ర వేస్తున్నప్పుడు, దాన్ని ఒప్పుకున్నప్పుడు వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. ఒకసారి ఆలోచించాం. ఒకసారి ఆలోచించిన శతాధిపతి ఆ స్థితిలో ఉండి ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా ఒక రకం చెప్పాలంటే మా వాళ్ళు కూడా ఇంత విశ్వాసం లేదన్నారు యేసుక్రీస్తు. మా వాళ్ళ దగ్గర కూడా ఇంత విశ్వాసం లేదండి అన్నారంటే నిజంగా ఆ మాట చూడండి ఎంత గొప్ప మాట అన్నారు యేసుక్రీస్తు ఆ వ్యక్తి గురించి. అంటే విశ్వాసం అనేటువంటిది ఉన్నప్పుడు దేవుడు స్పందిస్తాడు. విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు ఎంకరేజ్మెంట్ ఒక మాట మాట్లాడతాడు అంటే. అందుకని మనం విశ్వాసాన్ని బలపడడం మనకు అంత ఇంపార్టెంట్. ప్రాబ్లం ఎంత పెద్ద అనేది మనకి ఇష్యూ అవ్వనే అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, కానీ యేసుక్రీస్తు వచ్చిన అమ్మ నీ ప్రాబ్లం చాలా పెద్ద అమ్మ అనలేదు, అమ్మ నీ ప్రాబ్లం చాలా పెద్ద అని అనలేదు, నీ విశ్వాసం చాలా పెద్దది, నీ విశ్వాసం చాలా గొప్పది అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఎంత పెద్ద ప్రాబ్లంతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నీ ప్రాబ్లం గురించి మాట్లాడు. ఎందుకంటే నీ ప్రాబ్లం కన్నా నీ విశ్వాసం చాలా బలమైంది. అందుకని నీకు విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు ప్రాబ్లం కోసం మాట్లాడు, నీ విశ్వాసం కోసమే దేవుడు మాట్లాడతాడు. అలా మాట్లాడి వాళ్ళతోనే వారి విశ్వాసం దేవుడు మాట్లాడుతున్నాడు అంటే. అందుకే చూడండి, అందుకని విశ్వాసం ఉండడం మనకు అంత ఇంపార్టెంట్ అంటాను. ఎందుకో తెలుసా, మనకు ప్రాబ్లం ఏంటంటే చాలాసార్లు ప్రాబ్లం మనకి ఎందుకు పెద్దది కనబడుతుంది, ప్రాబ్లం కొన్నిసార్లు ఎందుకు మనల్ని భయపడుతుంది. దానికి కారణం ఏంటంటే నీకు విశ్వాసం తక్కువ. ప్రాబ్లం పెద్దదని కాదు, ఇక్కడ జాగ్రత్త అర్థం చేసుకోండి. ప్రాబ్లం పెద్దది కాబట్టి నువ్వు భయపడుతున్నావు అని కాదు. ప్రాబ్లం ఎంత పెద్దైనా సరే కావచ్చు, కానీ దేవుని దగ్గర నువ్వు వెళ్ళినప్పుడు దేవుడు నీ ప్రాబ్లం సైజ్ ఎంత అడగట్లేదు, నీ విశ్వాసం సైజ్ ఎంత అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవునికి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు ఈ ప్రాబ్లం ఎంత పెద్దది తెలుసా అంటే దేవుడు ఎంత పెద్దది నీ ప్రాబ్లం అని దేవుడు అడగడు. ఎందుకంటే దేవునికి సంబంధించినంత వరకు నేను సమస్తమును చేయగల వాడను కాబట్టి ప్రాబ్లం ఎంత పెద్ద అయితే మాత్రం దానికోసం మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ నువ్వు నా దగ్గరికి వచ్చేసిన తర్వాత ప్రాబ్లం ఎంత పెద్దో మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు దాని గురించి మాట్లాడదు, నేను దాని గురించి ఆలోచించను. మన ఇద్దరికి ఒకటే, నువ్వు కార్యం కోసం నా దగ్గరికి వచ్చావా అంటే వచ్చావు. ఇప్పుడు నీ విశ్వాసం ఎంత గొప్పతో నాకు చూపించు, నీ విశ్వాస పరిమాణం ఏంటో నాకు చూపించు. నీ ప్రాబ్లం ఎంత పెద్ద నాకు అవసరం లేదు, నీ ప్రాబ్లం చెప్పుకో, ఓపిక్గా వింటాను నేను. కానీ ఆ డిస్కషన్ అంత అల్టిమేట్గా చివరికి ఈ టాపిక్ ముగించకుండా మన ఇద్దరు డిస్కషన్ క్లోజ్ అవుతుంది. అదేంటంటే నీకు విశ్వాసం ఎంత ఉంది.
నువ్వు ప్రాబ్లం చెప్పుకో దేవుని దగ్గరికి వెళ్ళి, దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. దేవునికి చాలా ఓర్పు. మనుషులు చాలా సందర్భంలో వినలేరు, కానీ దేవునికి చాలా ఓర్పు, చాలా దీర్ఘశాంత. దేవుడు నీ ప్రాబ్లం ప్రతిదీ నువ్వు చెప్తున్నప్పుడల్లా దేవుడు వింటాడు. కానీ దేవుడు నువ్వు జస్ట్ ప్రాబ్లం చెప్పుకున్నా అక్కడితో దేవుడు ఆగిపోడు. ఎందుకు అసలైన టాపిక్లో వద్దాం అని దేవుడు విశ్వాసం కోసం మాట్లాడతాడు. అలా దేవుడు ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రతి వాళ్ళు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వారు విశ్వాసం కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అది ఉంటేనే ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ దొరికేస్తుంది. కాబట్టి అవతల ప్రాబ్లం ఏంటన్నది ఇష్యూ కానే కాదు. చాలాసార్లు ఎందుకు మన ప్రాబ్లం భయపడతాయి. నేను చెప్తున్నాను చూడండి, మనకి ఏదన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు నిజంగా మనల్ని భయపడుతున్నాయంటే అర్థం ఏంటంటే ప్రాబ్లం పెద్దదని కాదు. గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రాబ్లం పెద్దది కాబట్టి మేము భయపడుతున్నామంటే, ప్రాబ్లం పెద్దది కాబట్టి టెన్షన్ పడుతున్నామని అంటాం. మనుషులం కాబట్టి సహజంగా టెన్షన్ వస్తుంది. మీకో టెన్షన్ వస్తుంది, నాకు చెప్తున్నాను, నాకు టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ అల్టిమేట్గా మనం ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం విన్నప్పుడు మనకు టెన్షన్ ఇబ్బంది ఉంటుంది. జనరల్ మనం మనుషులం కూడా అలా రియాక్ట్ అవుతాం. కానీ తన విశ్వాసం కాదు నువ్వు తేరుకున్నప్పుడు నీ కనుక విశ్వాసం కనుక బలంగా ఉంటాయి. నువ్వు నిజంగా దేవుని వైపు కనుక నువ్వు చూడగలిగితే, అప్పుడు దేవుని దృష్టి నువ్వు చూస్తున్నప్పుడు యాక్చువల్ నువ్వు దేవుని వైపు నిజంగా చూస్తే, నువ్వు దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా నువ్వు సిగ్గుపడవు. ఎందుకు నువ్వు దేవుని వైపు చూస్తున్నప్పుడు నువ్వు విశ్వాసంలో బలపడతావు, కానీ విశ్వాసంలో బలహీనపడవు. అప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, బేసిక్గా ఆ సందర్భము, ఆ ప్రాబ్లమ్స్, ఆ సిచ్యువేషన్ వైపు ఎక్కువగా చూస్తుంటాం మనం. కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా, మనం ఎంత ఎక్కువగా పరిస్థితి ప్రాబ్లం కోసం డిస్కషన్ చేస్తామో నీకున్న కొద్ది విశ్వాసం ఇంకా బలహీనమైపోతుంది తెలుసా. ప్రాబ్లం అది. ప్రాబ్లం కోసం ఎందుకు మనం డిస్కషన్ చేసుకోకూడదని చెప్తున్నాను. బైబిల్ ఎందుకని దేవుడు ప్రాబ్లం కోసం ఎక్కువగా మాట్లాడదు ఎందుకు చెప్తున్నాడంటే, దేవునికి అది నచ్చని టాపిక్ అని కాదు. ఎందుకంటే నువ్వు తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నీలో విశ్వాసం నీరు కారిపోతుంటుంది. ఎందుకు నీరు కారిపోతుంది? నువ్వు ప్రాబ్లం కోసం చూస్తున్నావు. ప్రాబ్లం ఎప్పుడు కూడా నీ విశ్వాసంలో బలపరచదు కాబట్టి. మరి ప్రాబ్లం నీ విశ్వాసాన్ని బలపరిచినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తుంది? బలపరచట్లేదంటే అర్థం ఏంటంటే అది నేను బలహీనపరుస్తుందని అర్థం. ఇప్పుడు అర్థం ఏంటంటే నీ విశ్వాసాన్ని బలహీనపరిచిన కార్యం అక్కడ నువ్వు డిస్కస్ చేసుకున్నావు, అంతకంతకు బలహీనమైపోతున్నావు. భయం ఇంకా పెరిగిపోతుంది, ప్రాబ్లం ఇంకా పెద్ద అనిపిస్తుంది. వెళ్ళే కొందికి ప్రాబ్లం సాల్వ్ అవుదనే మనకు అనిపిస్తుంది. కానీ అదే విశ్వాసం కనుక ప్రాబ్లం ఒకసారి తెలిసిన తర్వాత దేవుని వైపు చూడడం స్టార్ట్ చేసి కంటిన్యూలుగా దేవుని వైపు చూస్తా కనుకుంటే, నిదానించి దేవుని వైపు కంటిన్యూలుగా చూడగలిగేటువంటి స్థితి ఉండి ఆ విశ్వాసం కనుక చూస్తూ ఉంటే, దీని వైపు చూస్తూ విశ్వాసంలో బలహీనపడేటువంటి విశ్వాస ప్రపంచంలో ఉండనే ఉండడు. నువ్వు విశ్వాసం బలహీన అయిపోతున్నట్టు అర్థం ఏంటంటే నువ్వు దేని వైపు చూడట్లేదు. దాన్ని పేతురు నీళ్ళ మీద నడిచాడు చూసారా, మనకు చాలాసార్లు తెలుసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. పేతురు సముద్రం వైపు గాలి వైపు చూశాడు, మునిగిపోయాడు, క్రీస్తు వైపు చూశాడు, నడుస్తూ ఉన్నాడు. అదేం ప్రూవ్ చేస్తుందంటే నువ్వు దేని వైపు చూస్తే నువ్వు బలపడతావు, నువ్వు పరిస్థితుల వైపు చూస్తే ఖచ్చితంగా నువ్వు మునిగిపోతావు అంటే అర్థం. పేతురు చూడండి అంత ఇదిగా ఎలాగంత ధైర్యంగా ఎలా నిలబడ్డాడు, నీళ్ళ మీద ఎలా నడుస్తున్నాడు. దేవుని బట్టి వచ్చింది కదా, దేవుని బట్టే వచ్చింది అది. అంత ధైర్యం వచ్చింది దేవుని బట్టి. ఎప్పుడైతే మళ్ళీ పరిస్థితుల వైపు చూడడం స్టార్ట్ చేశాడో ఖచ్చితంగా సిచ్యువేషన్ ఎప్పుడు కూడా మనకు విశ్వాసాన్ని ఇవ్వదు. విశ్వాసం ఇంకా బలహీన పరిస్థితి కాబట్టి పేతురు ఆటోమేటిక్గా చల్లారిపోతున్నాడు. ఆటోమేటిక్గా విశ్వాసం బలహీనమైపోయి మునిగిపోసాగాడు. అందుకంటాను చూడండి, ప్రాబ్లం ఉన్నాడు ఎక్కువ మనం ఎక్కువ ప్రాబ్లం కోసం డిస్కషన్ చేయకూడదు. అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, నేను ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి, దేవునికి సహాయంతో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం నాకు ఎంత విశ్వాసం ఉండాలి, నేనేం చెయ్యాలని ఆలోచించుకోవాలి. అప్పుడు ఆత్మీయంగా ఏం చేయాలో ఆలోచించండి, కానీ భౌతికంగా నేను ఎలా చేస్తే, ఏం కార్యం చేస్తే ఈ ప్రాబ్లం నేను బయటకు వచ్చేస్తాను, గట్టెక్కేస్తాను అలా ఆలోచించకండి. నువ్వు అలా ఆలోచిస్తే నువ్వు భౌతికంగా ట్రై చేస్తున్నావు, అది నువ్వు సక్సెస్ అవ్వలేవు. అలాగా ప్రతి సమస్య దేవుని యొక్క సహాయం వల్ల మాత్రమే జయిస్తాం, కానీ అది రథాలు బట్టో, గుర్రాలు బట్టో, మనుషులను బట్టో కాదు. నువ్వు దేవుని మీద నిజంగా నువ్వు డిపెండ్ అయితే అప్పుడు దేవుడి చేతిలో రథం ఉంటే ఆ రథం నీకు యూజ్ అవుతుంది, దేవుడి చేతిలో మనుషులు ఉంటే అవి యూజ్ అవుతారు. కానీ నువ్వు దేవుని చేతులు లేకుండా, దేవుడు నువ్వు దగ్గర పెట్టకుండా నువ్వు వాటి వెనక వెళ్ళావనుకో, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతావు. అందుకని చూడండి, చాలాసార్లు గుర్తుపెట్టుకోండి, మనకు ప్రాబ్లం ఇప్పుడు పెద్దగా అనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే ప్రాబ్లం పెద్దది కాదు, నీకు విశ్వాసం చిన్నది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నువ్వు వీళ్ళంత త్వరగా ఆ ప్రాబ్లం ఇంకా పెద్దదైపోయి అందులో నువ్వు మునిగిపోకముందే వీళ్ళంత ఎక్కువ వాక్యం విని నువ్వు వీళ్ళంతగా విశ్వాసంలో బలపడడానికి ప్రయత్నం చేయాలి. నేను ఒకసారి నీ విశ్వాసం పెద్ద అయిపోయింది అనుకోండి, అప్పుడు నీకు ప్రాబ్లం చిన్నగా అనిపిస్తుంది. అందుకే బైబిల్లో కొంతమంది భక్తులు రాబోతున్నారు, వీళ్ళైతే మనం చూద్దాం. కానీ బైబిల్లో చాలా భక్తులు చూడండి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా చాలా క్యాజువల్గా వాళ్ళు మాట్లాడతారు. యెహోషువ, కాలేబు ఉన్నారు చూడండి, అంత పెద్ద ప్రాబ్లం వాళ్ళు చాలా క్యాజువల్గా మాట్లాడారు. అవతల ఉన్నటువంటి వాళ్ళు ఆజానుబాహులే, నిజంగానే ఉన్నత దేహులే, కానీ వాళ్ళ మాట ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి. ఎందుకని? జస్ట్ అది పాజిటివ్ మైండ్ సెట్ కాదు, అది వాళ్ళకి విశ్వాసం ఎంత ఎక్కువ ఉందంటే అంత పెద్ద మనుషులు లక్షల మందికి అది పెద్ద ప్రాబ్లం లాగా అనిపించేది, ఇద్దరు వ్యక్తులు మాత్రం అదే అసలు అది పెద్ద ప్రాబ్లమే కాదు కదా అన్నారు.
సంఘంలో ఇద్దరు కనిపించవచ్చు, అది పెద్ద ప్రాబ్లమే కాదని. కానీ మిగిలిన కొంతమందికి అది చాలా పెద్ద ప్రాబ్లం అనిపించవచ్చు. ఎప్పుడైతే జనరల్గా క్రిస్టియన్స్ అలా తోటి విశ్వాసాలు అలా మారుతారో వెంటనే ఏమనుకుంటారంటే వాళ్ళకి అసలు నా ప్రాబ్లం గురించి వాళ్ళకి ఏం తెలుసు అండి, ఇది పెద్ద ప్రాబ్లమే కాదు, చర్చకొచ్చండి అంటున్నారా అనుకుంటాం. అక్కడ ఒక రకంగా అంటే దేవుడిని ఎంకరేజ్ చేసే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. కానీ అది కనీసం గుర్తించగలిగేంత వివేచన జ్ఞానం కూడా విశ్వాసాలు కొన్నిసార్లు ఉండదు. అది యోషకాలం. అందుకనే అది మాట్లాడుతున్నప్పుడు లక్షల మందికి అది నచ్చలేదు ఖచ్చితంగా. వాళ్ళు అనుకున్నారంటే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అనుకున్నారు, కానీ వాళ్ళకి అంత విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు. మనం కూడా ఆ సిచ్యువేషన్లో ఆ స్టాండ్ మనం కూడా రైజ్ అయితే బాగుంటుంది, మనం కూడా ఆ స్థాయిలో లెగిస్తే బాగుంటుంది ఆత్మీయంగా నా ఆలోచన లక్షల మందికి రాలేదు. రాళ్ళతో కొట్టి చంపేద్దామని అనుకున్నారు వీళ్ళని. ఎందుకంటే యెహోషువ విశ్వాసం కాలేబుకి నచ్చింది, కాలేబు యొక్క విశ్వాసం యెహోషువకు నచ్చింది. కానీ వీరిద్దరికి విశ్వాసం, ఆ విశ్వాసం అంటే వాళ్ళకి వీరికి విశ్వాసం ఏంటో అర్థం కాలేదు, దాని వాల్యూ తెలియలేదు, దాని విశ్వాసం గుర్తించలేకపోయారు. అది విశ్వాసమే అనుకోలేదు వాళ్ళు, మిగిలినటువంటి వాళ్ళు లక్షల మంది. అందుకనే కొట్టి చంపేద్దాం అనుకున్నారు. వాళ్ళు ఏదో కీడొచ్చేస్తుంది అనుకున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల ప్రాబ్లం పెద్ద అనిపించలేదు, కానీ మిగిలినటువంటి వాళ్ళకి అది చాలా పెద్ద ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే చూడండి, తరచుగా మనము ఈ సిచ్యువేషన్ తరచుగా మనం కూడా ఫేస్ చేస్తుంటాం. అందుకని విశ్వాసం అందుకని ఇంపార్టెంట్, విశ్వాసం కంటిన్యూ అవడం అందుకని ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఒక వాక్య భాగం చూద్దాం. చూడండి, రోమపత్రిక 1:17. ఎందుకన్నా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా, ఇక్కడ గమనించండి, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతుంది. ఇక్కడ చూడండి, విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం అంటే ఇంగ్లీష్ బైబిల్ ఎలా వస్తుంది అంటే ఫ్రమ్ ఫెయిత్ టు ఫెయిత్ అని వస్తుంది. అంటే విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి ఎదగటం గురించి బైబిల్లో ఉంది. చూడండి, విశ్వాసం అంటే విశ్వాస యొక్క స్థితి ఎలా ఉండాలి తెలుసా? నువ్వు ఈరోజు విశ్వాసం ఉన్నావు, ఆ విశ్వాసం ఇంకొంచెం అధిక విశ్వాసంలోనికి ఎదగటం. విశ్వాసం నుండి అధిక విశ్వాసం, అది విశ్వాసం అర్థం ఏంటంటే ఉన్న కొందికి నువ్వు విశ్వాసం మెట్లు ఎక్కుతూ ఉన్న కొందికి అధిక విశ్వాసాన్ని కలిగి ఉంటాము. అధిక విశ్వాసాన్ని కనపరచడం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. నంట చూడండి, మనం కూడా బేసిక్గా ఉండాలి తెలుసా? లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరంలో మనం కొంచెం విశ్వాసంలో ఎదగాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన విశ్వాసం ఇంకా ఎక్కువ ఉన్నట్టుగా మనకు అనిపించాలి. అలా లేకపోతే నువ్వు జాగ్రత్త తీసుకో, ఎంత జాగ్రత్త తీసుకుంటే నువ్వు విశ్వాసంలో ఎదగడం గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన పరిస్థితి అది. పౌలు అంటున్నాడు, అదే విశ్వాసంలో ఎదగటం గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళ విశ్వాసం ఎప్పుడు ఎదుగుతాం? కంటిన్యూగా విశ్వాసం అదంటే ఏం చేయాలి చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, 2వ అధ్యాయము 5వ వచనము 2వ లైన్ మాడతాను, లాస్ట్ లైన్ చదువుతాను చూడండి. క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసము చూచి ఆనందించుచున్నాను. చూడండి, ఇక్కడ క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసము చూసి, ఇది కూడా పౌలే మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇక్కడ చూడండి, పౌలు ఒక మాట్లాడుతున్నట్టు మాటలక్క పదాలు ఆయన వాడేటువంటి విధానం చూడండి ఒకసారి. మీ విశ్వాసం చూసి సంతోషించాను అనొచ్చు పౌలు. జస్ట్ క్యాజువల్గా విశ్వాసం కోసమే మాట్లాడేస్తాను అనుకోండి, ఊట స్టేట్మెంట్ వాళ్ళ విశ్వాసం బాగుంది, జస్ట్ పాస్ట్ గారు ఒక విశ్వాసం మెచ్చుకున్నట్టు క్యాజువల్ స్టేట్మెంట్ జస్ట్ పాస్ చేయాలనుకుంటే ఊరిని చెప్పేయచ్చు. కానీ వారి విశ్వాసం అని పౌలు అంటది, మీ స్థిర విశ్వాసం చూసి, మీ విశ్వాసం చూసి ఆనందిస్తున్నాను, మీ స్థిర విశ్వాసం అన్నాడు. మీ స్థిర విశ్వాసం అంటే అర్థం ఏంటంటే వారి విశ్వాసంలో కొంచెం అటు ఇటు కూడా వాళ్ళు అవ్వట్లేదు. స్పెసిఫిక్గా ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళకి విశ్వాస యొక్క స్థితి ఏంటని పౌలు చెప్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఎంతమంది విశ్వాసం మాట్లాడినప్పుడు మీ విశ్వాసం గురించి అక్కడ ప్రచారం చేయబడుతుంది అన్నాడు. అలా వారి విశ్వాసం గురించి మెచ్చుకున్నాడు. ఎందుకంటే వీరి విశ్వాసం అంతవరకు వెళ్ళింది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉంటే మనుషులు ఏంటో, వాళ్ళ అడ్రస్ ఏంటో, వాళ్ళ పేర్లు ఏంటో బహుశా తెలియపోవచ్చు, కానీ వీరి విశ్వాసం గురించి మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఉన్నటువంటి వాసులకు మాత్రం వీరి విశ్వాసం గురించి తెలిసిపోయింది. అంత ఫేమస్ అయ్యారు వాళ్ళు అక్కడ. ఎక్కడ మాట్లాడుతూ స్థిరమైనటువంటి విశ్వాసం అంటున్నాడు. అంటే బేసిక్ విశ్వాసం ఎలా మెయింటైన్ అవ్వాలి మనం అంటే స్థిరంగా విశ్వాసంలో మనం మెయింటైన్ అవ్వాలట. విశ్వాసంలో స్థిరంగా మనం మెయింటైన్ అవ్వాలని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళు ఆ రోజున సంఘము స్థిరంగా ఉన్నారట విశ్వాసంలో. ఎందుకంటే ఎందుకు స్థిరంగా అసలు మనం ఎలా మెయింటైన్ అవ్వగలుగుతాం విశ్వాసంలో అంటే అదే మనం చేయాల్సిన కార్యాలు చేస్తుండడమే. తరచుగా చర్చకి రావడము, తరచుగా వాక్యం వినడం. ఎందుకంటే వింటే వాళ్ళ విశ్వాసము కళ్ళు క్రీస్తు వచ్చి మాటల వలన విశ్వాసం వస్తుంది. ఎందుకంటే తరచుగా చర్చకి రావడం ఎందుకు అంత ఇంపార్టెంట్? మీకు తెలుసు, జస్ట్ మీరు కనుక 2 months నిజంగా కనుక మీరు చర్చకు దూరం అయిపోతే మీరు ఎంత బలహీన వ్యక్తులు మీకు తెలుసా? 2 months జస్ట్ కంటిన్యూ మీరు చర్చని మీరు యాబ్సెంట్ అయిపోతే మీరు ఎంత దారుణంగా మారిపోతారు మీకు తెలుసా? కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే నేను చర్చకి వెళ్ళిపోయినా ఏదో రకంగా నేను మెయింటైన్ చేసేయగలను నా భక్తి జీవితం అనుకుంటాం. కానీ జస్ట్ 2 months కనుక మీరు అసలు ఏమాత్రం వాక్యం వినకుండా ఉండి చూడండి, చాలా దారుణంగా మారిపోతాం మనం తెలుసా? అది మనం కూడా ఇలా మారిపోతాం మనకు కూడా తెలియదు.
అంత దారుణంగా మారిపోతాం, అంత విశ్వాసాలు అంత బలహీనమైపోతాం. అలా మారిపోయినంత ప్రమాదం ఉంటుంది. అంటే బేసిక్ నువ్వు తరచుగా నువ్వు యాక్టివ్గా నువ్వు చర్చకు వస్తున్న అర్థం ఏంటంటే అంత పెద్ద ప్రాబ్లం తరచుగా జయించేసిన అర్థం. అంత బలహీనమైనటువంటి అంత అల్పమైన స్థితిని తరచుగా నువ్వు జయించేసిన అర్థం. తరచుగా చర్చ రావడం వల్ల నాకేం లాభం వచ్చిందంటే నువ్వేం నష్టం రాకుండా నువ్వు కాపాడబడ్డావు నీకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చర్చకు దూరం అయి చూడు, వాక్యానికి దూరం అయి చూడు, ఒక 2 నెలలు 4 రోజులు చాలు, సింపుల్గా ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నువ్వు అన్ని రకాల మంచిగా ఉండొచ్చు, కానీ ఆత్మీయతలో విశ్వాసంలో మాత్రం ఖచ్చితంగా నువ్వు చాలా చాలా దేవుని దూరం అవుతావు, చాలా చాలా బలహీనమైపోతావు ఖచ్చితంగా. అంటే మనం చర్చికి తరచుగా వచ్చి వాక్యం వినడం అనేటువంటిది ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. అంటే అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్నటువంటి ప్రతి కుటుంబం ఇది తరచుగా చర్చ రావడం ఇంకా ఎక్కువ చేయాలంటున్నాను. జస్ట్ ఎప్పుడో చర్చకు రావడం కాదు, ఇప్పుడు మనం కుదిరినప్పుడు చర్చకు వస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అనుకోవచ్చు, అలా అనుకోద్దు, ఎప్పుడు అలా అనుకోద్దు, అలా జరగదు. నువ్వు విశ్వాసం లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు ఏదో రకంగా చేసేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏదో రకంగా దేవుడు మంచిగా నా ప్రాబ్లమ్ని చూసి అర్థం చేసుకొని సాల్వ్ చేసేస్తాడండి. దేవుడు నీ ప్రాబ్లం అర్థం చేసుకుంటాడు. కానీ ఇంకా దేవుడు ఏంటో తెలుసా, నేను విశ్వాసం గురించి గోల్డ్ చెప్పాను కదా వాక్యంలో, చర్చికి ఎందుకు వెళ్ళవు, తరచుగా ఎందుకు వెళ్ళి వాక్యం వినో, ఎందుకు పురుకొల్పబడవు, ఎందుకు బలపరచబడవు, ఆ విశ్వాసంతో నా దగ్గర నువ్వు ఎందుకు రావు. దేవుడు కరుణ చూపిస్తాడు, జాలి చూపిస్తాడు, కానీ ఎప్పుడంటే విశ్వాసాన్ని బట్టి మాత్రమే దేవుడు కరుణ జాలి చూపిస్తాడు, కానీ వేరేగైతే దేవుడు జాలి చూపించిన ఛాన్సే లేదు. అందుకని చూడండి, తరచుగా మనము చర్చికి రావడం ఎందుకంత ఇంపార్టెంట్ అంటాను. మనం తరచుగా చర్చికి వెళ్తాం, మనం ఏమనుకుంటామంటే అంటే వెళ్ళాలి అలవాటు కాబట్టి వెళ్తున్నాం అనుకుంటాం, కానీ దానివల్ల వస్తున్న బెనిఫిట్స్ మనకు తెలియట్లేదు చాలాసార్లు. మనం ఈ మాత్రం విశ్వాసాలు మనం ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా, మనం తరచుగా చర్చికి వచ్చి తరచుగా వాక్యం వినే అలవాటు మనకుంది కాబట్టి ఎంతో కొంత విశ్వాసం మనం ఉంటున్నాం. ఎందుకంటే వాక్యంలో విశ్వాసం ఉంది, ఆ వాక్యము నువ్వు ఎంతో కొంత ఇంట్రెస్ట్ పెట్టి నువ్వు చర్చకొచ్చి అట్లీస్ట్ వాక్యం ప్రచురం చేయబడే చోట నువ్వు ఉన్నావు కాబట్టి, అది నీ చెవుల దారిని హృదయంలోకి వెళ్తున్నావు కాబట్టి ఎంతో కొంత బహుశా రావాల్సినంత విశ్వాసం లేకపోవచ్చు, కానీ ఎంతో కొంత నువ్వు మరీ అట్టడి స్థితిలోకి వెళ్ళిపోకుండా నువ్వు ఎంతో కొంత యావరేజ్ లైన్స్ నువ్వు మెయింటైన్ అవ్వగల స్థితి నీకు వస్తుందని కారణం అంటే తరచుగా చర్చకి వస్తున్నాం. అదొకసారి ఆలోచన, తరచుగా చర్చకు వస్తుంది యాక్టివ్గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కనుక ఒక విశ్వాసం కనుక నేను నిజంగా చెప్తున్నాను, ఏ కుటుంబాలు అయితే ప్రాబ్లమ్స్ అని అనుకున్నారో మేము స్పెసిఫిక్గా కుటుంబాలు చెప్తాను, వారం 3 సార్లు చర్చకొచ్చి ఉండాలి ఉంటుంది విశ్వాసం. వారం తరచుగా 3 సార్లు చర్చకొచ్చి తరచుగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం గురించే విశ్వాసం బలపరచడం గురించి కోసమే ఉద్దేశంగా పెట్టుకొని తరచుగా వారం 3 సార్లు చర్చకొచ్చి వాక్యం విని తర్వాత మళ్ళీ యూట్యూబ్లో వస్తే మళ్ళీ వాక్యం వినండి, ఆటోమేటిక్గా విశ్వాసంలో బలపడతాం. ఎందుకంటే బేసిక్గా వాక్యంలో లక్షణం ఉంది అంటున్నాను. నిన్ను మార్చుకోవడం కాదు, నువ్వు విశ్వాసం ఎదడానికి కాదు, నువ్వు కష్టపడడం కాదు, నువ్వు వాక్యాన్ని నిన్ను అప్పగించుకొని చూడు, ఆ వాక్యం నీళ్ళంత విశ్వాసాన్ని ప్రొడ్యూస్ చేస్తుందో. ఎందుకంటే బేసిక్ వాక్యంలో లక్షణం ఉంది, అది నా బోధలో లక్షణం, నాకు గొప్పతనం చెప్పట్లేదు. బేసిక్గా నేను చెప్తాను కాబట్టి కాదు, వాక్యంలో గొప్పతనం ఉంది అంటున్నా. ఆ వాక్యంలో గొప్పతనం ఉంది, అది అందులో ఎంత గొప్పతనం ఉందంటే జస్ట్ ఒక గంట చెప్పేసి ఆపేస్తాను, కానీ ఆ వాక్యం విత్తనంలాగా నీ హృదయంలో విత్తబడిన తర్వాత అది చావకుండా ఏదో రకంగా ఖచ్చితంగా అది పైకి వచ్చే మొలకైతే తీరుతుంది. విత్తనంలో ఆ గొప్పతనం ఉంది, విత్తనంలో బలం ఉంది, బేసిక్గా చావదు. నేను చాలా చెప్పని చూస్తారా, కొన్నిసార్లు చూడండి, కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్కి వెళ్ళండి, ఎక్కడొకటి మనం 6th floor 7th floor కూడా రాళ్ళ మధ్యన కొన్నిసార్లు చెట్లు మొక్కలు వస్తాయి. అంత కాంక్రీట్ మధ్యన లేదంటే ఆ రాళ్ళ మధ్యన సిమెంట్ మధ్యన విత్తనం ఎలా మొలిచేస్తుంది, వేరు ఎలా వచ్చేస్తాయి. అదేం చెప్తుందంటే నెక్స్ట్ ఎప్పుడు చూసిన గుర్తుపెట్టుకోండి, వాక్యం కూడా అంత బలమైంది. అక్కడికి వెళ్ళి ఎవరు నీరు పోయలేదు, ఏదో పక్షి అక్కడికి వెళ్ళి విత్తనం తీసుకెళ్ళి అక్కడ దానికి ఏదో ఆహారంగా తినేసిన విత్తనం అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. కానీ బేసిక్ విత్తనం అది చావడానికి ఇష్టపడక అది కొంచెం తేమ తగిలినా సరే మొలకెత్తేసింది. అది ఎవరు నీరు పోలేదు, ఎవరు దానికి ఏం చేయలేదు, రాళ్ళ మధ్యన గోడల మధ్యన పెరిగేసింది. అదేం ప్రూవ్ చేస్తుందో తెలుసా, విత్తనం ఎంత బలమైందంటే బేసిక్ అది చావడానికి ఇష్టపడదు విత్తనం, అందులో లైఫ్ అంత బలంగా ఉంటుంది. ఇప్పుడు భౌతికమైన విత్తనం ఎంత ఉంటే ఆ విత్తనాన్నే సృష్టించినటువంటి వాక్యం ఇంకెంత బలమైందో ఆలోచించండి. అప్పుడు ఇది ఇంకెంత బలమైంది. ఇది జస్ట్ వాక్యం ఎక్స్పోజ్ అయ్యే చోటకి, వాక్యం ప్రచురించబడే చోటను వచ్చి కూర్చుంటే చాలు కదా, విశ్వాసంలో బలపడిపోతాం కదా. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను, విశ్వాసం బేసిక్ ఎందుకు మారుతానంటే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేసుకోవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ నేను ఇది నిజంగా దేవుడు చేసే కార్యం కోసం చెప్తున్నాను.
మీ పట్ల నాకు రెస్పాన్సిబిలిటీ ఉందంటే మీ ప్రాబ్లమ్స్తో మీరు సఫర్ అవుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి ఉన్నటువంటి విధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది జస్ట్ ఏదో ప్రసంగం చేయలేకనే ప్రసంగం చేయట్లేదు. ఎందుకంటే తరచుగా మనకు ఏదో ప్రాబ్లం అని వింటున్నాము, రిక్వెస్ట్లు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి నేను ఎందుకు చెప్తానంటే ఇది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నటువంటి విధానం కోసం చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే మీరు మీ ప్రాబ్లం బయట రావడానికి వచ్చే విధానం కోసం చెప్తున్నాను నేను ఇక్కడ. ఇది ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చే కార్యం కోసం చెప్తున్నాను. ఏదో మీరు అంటే మీరు విశ్వాసం ఉంచడం గురించి కాదు, విశ్వాసం ఉంచడం వల్ల వచ్చేటువంటి ఆన్సర్ని చూసారా, దానికోసం చెప్తున్నాను. నేను నమ్మినండి చెప్పుకొని తిరగడం కోసం మాట్లాడలేదు. నాకు విశ్వాసం ఉంది, విశ్వాసం చెప్పుకోవడం గురించి నేను మాట్లాడలేదు. మెడలో బోటేసి తిరగడం కోసం మాట్లాడలేదు. నేను నమ్మాను, ఇదిగోండి దేవుడు నా జీవితంలో కార్యం ఇది చేశాడు. ఎవడైనా నీ కొండను చూసి మెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి మనసులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మినల్లా వాడు చెప్పిన నిశ్చయంగా జరుగుతుంది. అంటే రిజల్ట్ కోసం ఆలోచించండి. క్రీస్తు ఏం చెప్తా అంటే నమ్మకం ఎలా ఉంటుందని చెప్పట్లేదు, నువ్వు నమ్మితే జరుగుతుంది అని చెప్తున్నారు అక్కడ. అంటే విశ్వాసం నాకు వచ్చాడు ప్రతిఫలం కోసం మాట్లాడుతున్నారు. నేను విశ్వాసం కోసం ఎందుకు చెప్తున్నాను, అంటే దానివల్ల వచ్చే ప్రతిఫలమును ఆశించి విశ్వాసం కోసం చెప్తున్నాను. విశ్వాసం బట్టి ప్రతి సమస్యకి జవాబు దేవుని దగ్గర ఖచ్చితంగా ఉంది. నేనంటాను ప్రాబ్లమ్స్ మనం చాలా బాధపడుతుంటాం, ఏడుస్తుంటాం, కన్నీరు కాస్తుంటాం, చాలా సందర్భాలు నలిగిపోతుంటాం. అది స్పెసిఫిక్గా ఒక్కోసారి హెల్త్ ఇష్యూస్ అయితే అది ఇంకా ఎక్కువ ఉంటుంది, ఒకవేళ ఇంకా ఫైనాన్షియల్స్ ప్రాబ్లం అయితే అది ఇంకా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా అయితే. అది ఇప్పుడు చూడండి, అది ఉన్నప్పుడు నిజంగా మనం సాల్వ్ చేసుకున్న విధానం ఏంటి? ఒకవేళ కనుక సంఘం కనుక నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం హెల్ప్ చేయాలంటే బేసిక్గా ఏం చేయాలంటే నేను విశ్వాసాన్ని బలపరచగలిగితే చాలు, ప్రాబ్లం ఆటోమేటిక్ సాల్వ్ అయిపోద్ది. ఎవరో రూపాయలు నీకు సాయం చేయాలని ఎక్స్పెక్ట్ చేయదు, అంత కెపాసిటీ బేసిక్గా మనుషులకి లేదు, ఎవరు చేయలేరు కూడా. ప్రతి వాళ్ళకి వాళ్ళ అవసరం వాళ్ళకు ఉంటాయి, ఎవరు చేయలేరు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే మాత్రం దేవుని దగ్గర అన్లిమిటెడ్ రిసోర్సెస్ దేవుని దగ్గర ఉన్నాయి. ఒక మార్గం క్లోజ్ అయిపోతే ఇంకో మార్గం దేవుడు సహాయం చేయగలుగుతాడు. అలాంటి దేవుని దగ్గర కొన్ని వందల మార్గాలు, వేల మార్గాలు దేవుని దగ్గర ఉంటాయి చేయడానికి. అప్పుడు ఏమంటున్నప్పుడు మనం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి అది రావాల్సింది. బాధ కలిగిన విషయం అంటే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా చాలా సందర్భంలో మనం చర్చకి రాము, చాలాసార్లు దేని మీద ఇంకెక్కువ డిపెండ్ అవ్వం. రోగం వచ్చినప్పుడే కదా బేసిక్గా మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వీక్నెస్లో కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తాం కష్టపడి, వెళ్ళి ఓపిక ఉండదు. కానీ కుటుంబ సభ్యులు బలవంతం మీద తీసుకెళ్తారు. నువ్వు నిలబడలేకపోతావు, నడలేకపోతావు అన్నా సరే తీసుకెళ్తారు, నిలబెట్టి నడిపించని తీసుకెళ్తారు హాస్పిటల్కి. ఎందుకని? నిన్ను కష్టపెట్టడానికి కాదు, ఆ స్పాట్కి వెళ్తే నీకు ప్రాబ్లం సొల్యూషను. కాబట్టి ఓపిక తెచ్చుకో. ఇబ్బంది ఉన్నా, నడవలేకపోయినా, ఓపిక లేకపోయినా, కూర్చోలేకపోయినా, నడవలేకపోయినా, నిలబడలేకపోయినా ఓపిక తెచ్చుకో. అక్కడికి వెళ్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు కష్టపడాలి, ఎంతవరకు కష్టపడాలంటే అక్కడికి వెళ్ళారు నువ్వు కష్టపడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కష్టపడతావు అంతే. అక్కడి నుంచి నీ కష్టం డాక్టర్ వెళ్ళిన తర్వాత నువ్వు బయటకు వస్తున్న దగ్గర నుండి నీ ప్రాబ్లంకు తగ్గిపోతూనే వచ్చేటువంటి స్థితిలో నువ్వు వెళ్తున్నావు. ఆ స్పాట్కి వెళ్ళావు, ఆడికి వెళ్ళి నువ్వు మామూలుగా రావు. నువ్వు బయటకు వస్తుండల్లా ప్రతి నిమిషం గడిచే కొలది, గంటలు గడిచే కొలది నీ ప్రాబ్లం సొల్యూషన్ దొరుకుతా ఉంది, సొల్యూషన్ ఎక్కువ అవుతా ఉంది, పరిష్కారం దొరుకుతా ఉంది. అలాంటి చోటుకి వెళ్తున్నాం. అలాగే హాస్పిటల్కి వెళ్ళి ఎంత వాస్తవమో నువ్వు దేవుని దగ్గర రావడం అంతే వాస్తవం అంటాను నేను. మనం చర్చకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ అదే. చర్చని అలా చూడాలి మనం. ఎందుకంటే నా దగ్గరికి వస్తున్నాను కాదు, నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఆ దేవుడి దగ్గర ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ అనుకున్నప్పుడు ఎంత ఇబ్బంది ఉన్నా సరే టైం కేటాయించి కనుక మనం దేవుని దగ్గర రాగలిగితే, నువ్వు చర్చకు నుంచి వచ్చి ఇంటికి వెళ్తున్నప్పుడు అలా ఎంతో కొంత విశ్వాసం, నువ్వు తరచుగా చర్చకొచ్చి వాళ్ళ ఇంటికి ఎంతో కొంత విశ్వాసం బలపడుతుంటావు. ఎంతగా నువ్వు బలపడతావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం పట్ల నీ యాటిట్యూడే మారిపోద్ది. ఈ ప్రాబ్లం పర్వాలేదులే, మనం అనుకున్నంత పెద్దదిలాగా అనిపించట్లేదు, ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనిపిస్తుంది. విశ్వాసాన్ని మొదటి పెట్టేది స్టార్ట్ అవుతుంది దేవుని కార్యం. అలా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నిజంగా విశ్వాసంతో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకొని చూడండి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్న తర్వాత నీ ఆత్మీయ జీవితం ఎంత సాటిస్ఫాక్షన్ నీకు ఇస్తుందో తెలుసా? వాక్యము, విశ్వాసం గురించి వాక్యం ఏం చెప్తుందో అది ఎంత వాస్తవం అని అనుభవించినప్పుడు నీకు చాలా సంతోషం వస్తుంది. అది దేవుడు అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు ఇవ్వాలని చూస్తున్నాడు. అనుభవపూర్వకంగా కొన్ని తెలుసుకోవాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడు నమ్మితే దేవుడు చేస్తాడంట అని చెప్పుకొని తిరగడం గురించి కాదు. ఓ మూమెంట్ వస్తే నా దేవుడు నమ్మాను, నిజంగానే దేవుడు అలా ప్రాబ్లం సాల్వ్ చేశాడు, నాకు ఏ ఇబ్బంది లేకుండా, నాకు ఇన్కమ్ సోర్స్ అంత లేకపోయినా సరే నాకు ఏ లోటు లేకుండా దేవుడు చేశాడు. అందరు కీర్తన చూస్తారు, నీతిమంతుడు కలిగి కొంచెమైనా సరే. నేను చెప్పేది ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా జీవించడం గురించి, ఆ స్థితి గురించి మాట్లాడలేదు. ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దేవుడు సాల్వ్ చేసి పరిష్కరించే విధానం కోసం మాట్లాడుతున్నాను. నీకు విశ్వాసం ఉంటే ప్రాబ్లమ్స్ ఏమీ సాల్వ్ అయిపోతాయండి అని ప్రాబ్లమ్స్ ఏమి రావని చెప్పట్లేదు. విశ్వాసం ఉంటే కనుక ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఎందుకు లెక్క చేస్తావు. మనకి రెసిస్టెన్స్ పవర్ ఉందనుకోండి మన బాడీలో, మన చుట్టూ ఎన్ని వైరస్లు బేసిక్ గాల్లో వాటర్లో ఉన్నా సరే మనం పెద్దగా ఇబ్బంది పడదు. ఎందుకంటే ఆల్రెడీ వైరస్ చాలా, సైన్స్ ఏం ప్రూవ్ చేస్తుందంటే మనం తాగే నీళ్ళల్లో, ఆహారంలో ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది.
మన బాడీలో ఇంకా వైరస్ యాక్చువల్గా లిటరల్గా వైరస్ మన బాడీలో ఉంది, కానీ దాని ఎఫెక్ట్ మన మీద లేదు. ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ యాక్టివ్గా మన బాడీలోనే పనిచేస్తుంది. దేవుడు అలాగా మన శరీరాన్ని నిర్మించాడు. వైరస్ ఉన్నా సరే, వైరస్ ఉన్న ప్రతిసారి నువ్వు మంచం ఎక్కకుండా, నువ్వు బలహీనమైపోకుండా దేవుడు ఏంటంటే వ్యాధి నిరోధక శక్తిని దేవుడు మన బాడీలో పెట్టాడు. అలాగే ఆత్మీయంగా కూడా, భౌతికంగా దేవుడు ఆ అవకాశం నీకు ఇచ్చినప్పుడు ఆత్మీయంగా కూడా, ఆత్మీయంగా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, కానీ నువ్వు దాన్ని తట్టుకొని నిలబడి దాన్ని జయించే శక్తి అంటే అది ఉంటూ కూడా ఇంక నువ్వు బలహీనమైపోకుండా, అది ఉంటూ కూడా ఇంకా నువ్వు డ్యూటీ చేసుకునే స్థితిలో, అది ఉంటూ కూడా నువ్వు బలహీనమైపోకుండా, నువ్వు అనుకున్న ప్రతి కార్యం అది ఉన్నా సరే లేనట్టుగానే చేసుకుని వెళ్ళగలిగే స్థితి నీ విశ్వాసం నీకు ఇస్తుంది. ఎలాగైతే వైరస్ ఉన్నా సరే ఇంకను అది మనం బలహీనపరచలేదు, మనం డ్యూటీ చేసుకున్నాం, మన పనులు మనం చేసుకున్నాం. అది ఉంది, కానీ అది ఉన్నట్టుగా మనకి తెలియదు, కనబడదు. ఎందుకంటే నిరోధక శక్తి ఉంది చూసారు, అది మనకి అలా పనిచేస్తుంది, అంత సపోర్ట్ చేస్తుంది. అది అలాగే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ అది నిన్ను బలహీనపరచడం కృంగదీయకుండా, ఉన్నా లేనంత స్థితి లేనట్టుగానే నిన్ను నడిపించి బలపరిచి ధైర్యంగా ముందు నడిపించేటువంటి స్థితి నీ విశ్వాసానికి ఉంటుంది. అది తెలుసుకోవాలి, ఆ బోధ వినాలి, విశ్వాసం అర్థం చేసుకోవాలి. విశ్వాసం నడిస్తే దేవుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడు. అందుకని దేవుడు అన్నాడు, నమ్మోటి నీ వల్ల నమ్మడానికి సమస్తము సాధ్యం. ఎందుకంటే చూడండి, కొంచెం విశ్వాసం మీద మైండ్ ఎక్కువ పెట్టడం నేర్చుకోండి. చర్చికి వెళ్తున్నాము వస్తున్నాము అన్నది అదే అంతవరకు ఆగిపోయకండి. చర్చికి వస్తున్నారు చాలా మంచిది, చెప్తున్నాను కదా, చాలా మంది రానులో కంటే మీరు అందరూ ఎంత ప్రయాసపడి వస్తున్నారు నాకు తెలుసు, నాకు అర్థం అవుతుంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీరు చర్చికి వస్తున్నారు, నేను బయటకు చెప్పను కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. కానీ చెప్తున్నా, అక్కడితో ఆగిపోవద్దు, విశ్వాసాన్ని బలపరచుకోండి. ఎందుకంటే అది మీ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా సాల్వ్ చేస్తుంది, నీ కోరికలు నెరవేరుస్తుంది. విశ్వాసం నెరవేరుస్తుంది. దేవుడు వాగ్దానం చేసేసరికి కాబట్టి అన్నీ జరిగిపోతాయి ఆటోమేటిక్గా అనుకోకండి. అన్నీ ఆటోమేటిక్గా జరగవు. ఆటోమేటిక్గా జరిగిపోతే అసలు మనకు చర్చ అవసరం తెలుసా? దేవుడు అనుకుంటే అన్నీ ఇచ్చేస్తాడండి అనుకుంటే చర్చ అవసరం లేదప్పుడు మనకి. నువ్వు ఇంట్లో కూర్చొని పని నువ్వు చేసుకో, దేవుడు అనుకున్నాడు ఇచ్చేస్తాడు నీకు. కానీ ఎందుకు చర్చ ఎందుకు ఉంటుందంటే ఇందుకే, దేవుడు అనుకున్న ఆటోమేటిక్ జరగదు. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు కానాను దేశాన్ని వాగ్దానం చేశాడు, మొదటి తరానికి దేవుడు ఇచ్చేసాడు. రకం చెప్పాలంటే దేవుడు మీకు ఇచ్చినాను దేవుడు చెప్పాడు మొదటి తరానికి. వాళ్ళ చేతులకు వచ్చింది, అది రాలేదు. మరి దేవుడు ఇచ్చాన్నాడు కదా, వచ్చిందా? రాలేదు. అలా దేవుడు మనకి చాలా ఇచ్చేసాడు. కానీ నువ్వు దేవుడు ఇచ్చేది నువ్వు తీసుకోవాలంటే ఖచ్చితంగా నీకు విశ్వాసము ఉండాలి కదా. నువ్వేమో దేవుడు చేస్తాను ఎదురు చూస్తున్నావు, దేవుడు చేస్తే బాగుండండి, చేస్తే బాగుండు అంటున్నాడు. కానీ దేవుడు ఆల్రెడీ చేస్తున్నాడు, చేయి చాచాడు, తన చేతులు ఉందో నీకు ఇస్తున్నాడు. కానీ దేవుడు అన్నాడు, విశ్వాసంతో నువ్వు చేయి చాచే తీసుకొని దేవుడు చెప్తున్నాడు. జస్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే, నాకు దాహం వేస్తుంది అనుకోండి, నేను మళ్ళీ ఎవరైనా వాటర్ తెమ్మని అడిగితే వాటర్ తెచ్చారు, గ్లాస్ వాటర్ పట్టున్నారు. కానీ అన్నా నాకు చాలా దాహం వేస్తుంది, నాకు వాటర్ కావాలి అంటున్నాను. కానీ నేను చేయి చాచి వాటర్ని తీసుకోవట్లేదు. కానీ ఇంకేం చెప్తున్నానంటే, నాకు చాలా దాహం వేస్తుంది, నాకు వాటర్ కావాలి, వాటర్ ఇస్తే బాగుంటుంది అంటున్నాను. నాకు దాహం తీరాలని ప్రార్థన చేయండి, నాకు వాటర్ కావాలని మీరు అందరూ ప్రార్థించండి అంటున్నాను. పక్కన ఒక వ్యక్తి గ్లాస్ పట్టుకొని రెడీ ఉన్నాడు, నేను చేసినల్లో ఒకటే తీసుకోవడమే. చాలా మంది క్రిస్టియన్స్ అలాగే చేస్తాం. మనం తీసుకోవడం, మన విశ్వాసంతో చేయి చాచి దేవుని దగ్గర పొందుకోవడం అనేసి ప్రార్థన చేయండి అని చెప్పేసి, విశ్వాసం ఉండాల్సిన చోట కొన్నిసార్లు మనం ప్రార్థన అంటాం, లేదు దేవుడు చేస్తాడు ఎదురు చూస్తాడు అంటాం. విశ్వాసంతో అడుగును ముందుకి వెయ్యి అంటాను నేను. దేవుడు కూడా రెడీగా ఉన్నాడు, తీసుకోవడానికి నీ విశ్వాసం అవసరం కదా. దేవుడు ఇస్తున్నాడు కాబట్టి నీ చేతిలోకి వచ్చి ఆటోమేటిక్ నీ ఒళ్ళోకి వచ్చి పడిపోతుంది. అది ఇజ్రాయెల్ ప్రజలకు కానాను దేశాన్ని ఇచ్చాడు, వాళ్ళలోకి వచ్చి పడిపోలేదు, వాళ్ళకి వచ్చేలేదు. ఆటోమేటిక్గా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి మొదటి తరం పొందుకోలేకపోయింది, విశ్వాసాన్ని బట్టి రెండో తరం పొందుకుంది. అంటే అలాగే నీ ప్రాబ్లం సొల్యూషన్ కూడా దేవుడు ఇస్తున్నాడు కదా. నీకు ప్రాబ్లం ఉండి దేవుడు సొల్యూషన్ ఇవ్వకుండా ఉంటాడా? నీ ప్రాబ్లం తగ్గ సొల్యూషన్ ఆల్రెడీ దేవుని దగ్గర ఉంది. నువ్వు విశ్వాసంతో వెళ్ళడం నేర్చుకో, వెళ్ళి విశ్వాసంతో దాన్ని తీసుకోవడం నేర్చుకోవాలి. అందుకని విశ్వాసం అంత ఇంపార్టెంట్, విశ్వాసం నేర్చుకున్నది ఇంపార్టెంట్ అంటున్నాను. అందుకని కొంతకాలం విశ్వాసం మైండ్ పెడదాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విశ్వాసంతో బ్రతుకుదాం, విశ్వాసంలో జీవిద్దాం, చేసే ప్రతి కానీ విశ్వాసం చేద్దాం. దేవుని దగ్గర రావడం, పాటలు పాడడం, వాక్యం ఉండడం, దేవుని కూడా అన్ని విశ్వాసంతో చేద్దాం. నీతో విశ్వాసం మూలంగా జీవించండి. విశ్వాసంతో చేస్తే, అంతకంత విశ్వాసం బలపడిస్తేనే విశ్వాసం ఉంటే ఓ టైం వస్తే దేవుడు కార్యాన్ని తప్పకుండా చేస్తాడు. మన ప్రాబ్లమ్స్ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. 10 మంది యొక్క జాలి, 10 మంది యొక్క సపోర్ట్ నీకు అవసరం లేదు. వాళ్ళ కోసం ఎదురు చూడద్దు. నువ్వు చెయ్యి చాపాల్సి ఉంటే దేవుని దగ్గర చెయ్యి చాపు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, మనుషులకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనుకుంటే నువ్వు దేవుని దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసుకో. ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలంటే దేవుని దగ్గరకు వచ్చి వాక్యం విను, విశ్వాసాన్ని బలపడు, దేవుడికి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూస్తారు. ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం కూడా చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఓ టైం వచ్చి దేవుడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. భూమి గతించిన నీ వాక్యం ఎన్నడూ మారదు. ఈ